ఓకే అండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎన్ క్వీన్స్ ప్రాబ్లమ్ని నేర్చుకుందాం. అసలు ఎన్ క్వీన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ పైథాన్లో ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ ఎన్ క్వీన్ ప్రాబ్లం అనేది కొంచెం టఫ్గా ఉంటుంది అని అనిపించవచ్చు, కానీ ఒక్కసారి మనకి దాని యొక్క అల్గారిథం అర్థమైతే దాని ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, నేను దీన్ని తెలుగులో డీప్గా వివరిస్తానండి. ఓకే ఓకే ఫస్ట్ మనకి ఇది ఓకే ఎన్ క్వీన్ ప్రాబ్లం ఇన్ పైథాన్. ఓకే, పైథాన్ ఇంప్లిమెంటేషన్ అసలు ఫస్ట్ ఎన్ క్వీన్ ప్రాబ్లం అంటే ఏంటో చూద్దాము. ఓకే ఓకే ఎన్ క్వీన్ ప్రాబ్లం అంటే ఎన్ అంటే ఏంటి, ఇప్పుడు ఎన్ అనేది ఒక ఇన్పుట్ యూజర్ అనేది ఇస్తాడు. సో బై టేకింగ్ దట్ ఎన్ ఫస్ట్ ఏం చేయాలంటే ఆ ఎన్ తీసుకొని మనం ఎన్ బై ఎన్ చెస్ బోర్డ్ని క్రియేట్ చేయాలి, రైట్. ఇప్పుడు ఒకసారి మనము క్వీన్ చెస్ బోర్డ్లో క్వీన్ యొక్క అదే క్వీన్ గురించి తెలుసుకుంటే, క్వీన్ అనేది ఏ డైరెక్షన్లో అయినా మూవ్ అవ్వగలదు. అది డయాగ్నల్లో అయినా ఏ డయాగ్నల్లో అయినా అండ్ ఏ స్ట్రైట్ పాత్లో అయినా సరే క్వీన్ అనేది మూవ్ అవ్వగలదు, రైట్. సో ఇప్పుడు ఈ క్వీన్ తీసుకుందాము. ఈ ఫస్ట్ క్వీన్ ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వగలదు, ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వగలదు, అండ్ కిందకి అండ్ ఈ డయాగ్నల్ అలా. ఇప్పుడు ఇది సెంటర్లో తీసుకుంటే ఈ డయాగ్నల్లో మూవ్ అవ్వగలదు, ఈ డయాగ్నల్లో మూవ్ అవ్వగలదు, అండ్ ఈ స్ట్రైట్ లైన్లో అండ్ అంటే ఏ పాత్లో అయినా స్ట్రైట్గా మూవ్ అవ్వగలదు. సో ఇక్కడ మనకి ఎన్ క్వీన్ ప్రాబ్లం ఏం చెప్తుందంటే, ప్లేస్ ఎన్ క్వీన్స్ ఇన్ ఎన్ బై ఎన్ చెస్ బోర్డ్ సచ్ దట్ నో క్వీన్ అటాక్ అనదర్ క్వీన్, రైట్. అంటే ఎన్ క్వీన్స్ ఇస్తే మనకి ఎన్ బై ఎన్ చెస్ బోర్డ్ని క్రియేట్ చేసి ఆ ఎన్ బై ఎన్ చెస్ బోర్డ్ మీద ఎన్ క్వీన్స్ని పెడితే ఏ క్వీను ఇంకొక క్వీన్ని అటాక్ చేయకూడదు, రైట్. ఓకే, ఇప్పుడు ఎన్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఎన్ మీద కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నాయండి. అంటే ఏంటంటే ఫస్ట్ కన్స్ట్రెయింట్ ఏంటంటే ఎన్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 3. అంటే ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం అనుకో, 0/0 మ్యాట్రిక్స్ ఎలా వస్తుందండి, 0 కాలమ్స్ 0 రోస్, అంటే అది వ్యానిష్, ఇంకా దాని గురించి మనం పట్టించుకోవాల్సిన. n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1 రో 1 కాలం, రైట్. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ డయాగ్రామ్ కనపడుతుంది కదా మనకి, ఈ డయాగ్రామ్లో 1 రో 1 కాలం అంటే ఇది ఒక్కటే కన్సిడర్ చేసుకోండి, రైట్. ఇదంతా ఏమి లేదనుకోండి, ఇది ఒకటే 1 రో అండ్ 1 కాలం, ఈ సెల్ ఒకటే, రైట్. 1 రో 1 కాలం అంటే మనము ఎన్ని క్వీన్స్ పెట్టగలం, 1 రో 1 కాలం కాబట్టి 1 క్వీన్ అక్కడ పెట్టేసుకోగలం. సో n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మనకి సొల్యూషన్ పాసిబుల్ అయ్యిద్ది, ఒక క్వీన్ పెట్టుకోగలం. సో సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఇదే అనుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ పాయింటర్ మీద, ఇది n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2/2 మ్యాట్రిక్స్, ఇగో 2 రోస్ అండ్ 2 కాలమ్స్, రైట్. ఇక్కడ వరకు కన్సిడర్ చేసుకోండి, రైట్. మనకి ఇక్కడ ఓకే, మనం సపోజ్ ఇక్కడ క్వీన్ పెట్టేసాము, రైట్. ఈ 2/2 మ్యాట్రిక్స్లో ఈ క్వీన్ ఏం చేస్తుందండి, దీన్ని అటాక్ చేసింది, ఈ సెల్ని అటాక్ చేసింది, ఈ సెల్ని అటాక్ చేసింది. మనం ఏం చేయాలి, మన అల్గారిథం ప్రకారం, అది మన పైథాన్ ఎన్ క్వీన్స్ ప్రకారం ఎన్ బై ఎన్ చెస్ బోర్డ్లో ఎన్ క్వీన్స్ని పెట్టాలి. బట్ ఇక్కడ 2/2 చెస్ బోర్డ్లో మనం ఒక క్వీనే పెట్టగలిగాం, ఎందుకంటే ఈ 3 సెల్స్ అనేవి ఈ క్వీన్ వల్ల అటాక్ అయినాయి. సో ఇంకొక క్వీన్ని పెడతానికి మనకు అవకాశం లేదు. సో n ఈజ్ ఈక్వల్ టు 2కి మనకి సొల్యూషన్ పాసిబుల్ కాదు, రైట్. ఓకే, n ఈక్వల్ టు n ఈక్వల్ టు 2 and n ఈక్వల్ టు 3, సొల్యూషన్ ఈజ్ నాట్ పాసిబుల్, రైట్. ఎందుకో చూసాం కదండి ఇక్కడ మనము. ఓకే, ఇక్కడ చూసాం కదా, ఈ 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నాము. సో ఈ 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్న తర్వాత మనం ఒక క్వీన్ పెడితే ఆ క్వీన్ మిగతా సెల్స్ అన్నిటినీ అటాక్ చేసింది. సో ఆ అటాక్ చేసిన ప్లేసుల్లో మనము ఇంకో క్వీన్ని పెట్టలేము, ఎందుకంటే మనకి 8 క్వీన్ ప్రాబ్లం యొక్క కండిషన్ ఏంటంటే we need to place 8 queens in the chess board. We need to place n queens అంటే n by n చెస్ బోర్డ్ మీద we need to place n queens in the chess board such that no queen attack another queen, right. సో దాన్ని ఫాలో అవుతుంటే మనకి 2/2 మ్యాట్రిక్స్ మీద సొల్యూషన్ పాసిబుల్ అవ్వదు. ఓకే, ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్ చూసుకుందాము. సో ఈ చెస్ బోర్డు మీద చూద్దాము. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో.
ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, రైట్? ఇప్పుడు ఇదంతా 3x3 మ్యాట్రిక్స్ అనుకోండి, సపోజ్, ఓకే, కన్సిడర్ చేసుకోండి. సో ఈ 3x3 మ్యాట్రిక్స్లో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇక్కడ పెడతాను, రైట్? ఓకే, ఇక్కడికి వద్దాము. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటాను నేను. ఓకే, దిస్ ఇస్ ఐ థింక్ ఇది మీకు విజిబుల్గా ఉంటుంది అనిపిస్తుంది. అసలు 3x3 మ్యాట్రిక్స్లో కూడా నేను సొల్యూషన్ పాసిబుల్ అవ్వదని చెప్పాను, ఎలాగో చెప్తాను ఇప్పుడు. ఓకే, మనము రో వైజ్గా క్వీన్ ఇన్సర్ట్ చేద్దామండి. ఓకే, ఇది 3x3 మ్యాట్రిక్స్, రైట్? 3x3 మ్యాట్రిక్స్, సారీ. ఓకే, ఓకే, నాట్ బ్యాడ్. ఓకే, నా 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి ఓకే, మనము రో వైజ్గా క్వీన్స్ని ఇన్సర్ట్ చేద్దామండి. సో ఫస్ట్ క్వీన్ నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, సపోజ్. ఓకే, ఈ క్వీన్ ఏ సెల్స్ని అటాక్ చేస్తుందండి? ఇదే ఈ సెల్స్ని అటాక్ చేస్తుంది, రైట్? ఈ సెల్స్ని అటాక్ చేస్తుంది. ఓకే, ఒక్కసారి గుర్తెచ్చుకోండి అసలు క్వీన్ మన చెస్ బోర్డ్లో ఎలా మూవ్ అవుతుందో, అప్పుడు మీకు అర్థమైపోయింది, రైట్? అండ్ ఈ సెల్స్ని అటాక్ చేస్తుంది, రైట్? అంటే ఇప్పుడు ఓకే, దీన్ని బట్టి మనకి సెకండ్ రోలో ఇంకో క్వీన్ పెట్టుకునే అవకాశం ఉంది, రైట్? ఇప్పుడు ఇక్కడ ఒక క్వీన్ పెట్టుకుందాం, రైట్? ఇక్కడ ఒక క్వీన్ పెట్టుకోండి. ఈ క్వీన్ ఏది అటాక్ చేస్తుందండి? ఈ క్వీన్ ఏ సెల్స్ని అటాక్ చేస్తుంది? ఈ సెల్ని అటాక్ చేస్తుంది, అండ్ ఈ సెల్ని అటాక్ చేస్తుంది, అండ్ ఈ సెల్ని అటాక్ చేస్తుంది, అండ్ ఈ సెల్ని అటాక్ చేస్తుంది, రైట్? ఇప్పుడు థర్డ్ రోకి వద్దాం. సెకండ్ రో అయిపోయింది, థర్డ్ రోకి వద్దాం, రైట్? ఇప్పుడు థర్డ్ రోలో నేను క్వీన్ని పెట్టుకోవాలి, రైట్? ఇక్కడ పెట్టుకుందామంటే ఈ సెల్ అనేది ఫస్ట్ క్వీన్ ద్వారా అటాక్ అయింది. ఇక్కడ పెట్టుకుందామంటే సెకండ్ క్వీన్ అటాక్ చేసింది. ఇక్కడ పెట్టుకుందామన్నా సెకండ్ క్వీన్, ఫస్ట్ క్వీన్ కూడా అటాక్ చేసింది. సో మనకి థర్డ్ రోలో థర్డ్ క్వీన్ ఇన్సర్ట్ చేసే ఛాన్స్ లేదు, రైట్? ఒకవేళ ఇప్పుడు మనము ఓకే ఫస్ట్ పొజిషన్లోనే కాకుండా సెకండ్ పొజిషన్లో క్వీన్ పెట్టుకుని చూద్దామండి, రైట్? ఓకే, సెకండ్ పొజిషన్లో నేను అలాగే క్వీన్ పెట్టాను, రైట్? ఓకే, ఈ క్వీన్ ఇది అటాక్ చేస్తుంది, ఇటు అటాక్ చేస్తుంది, కిందకి, రైట్? ఈ సెల్ ఇక్కడ చూస్తే మనం సెకండ్ రోలోనే ఇంకో క్వీన్ని పెట్టుకునే అవకాశం లేదండి, రైట్? అవకాశం లేదు. అప్పుడు ఏం చేయాలి? ఈ సెకండ్ క్వీన్ని నెక్స్ట్ పాసిబుల్ సెల్లో పెట్టాలి, ఫస్ట్ రోలోనే, రైట్? ఓకే, ఇంకా నెక్స్ట్ పాసిబుల్ ఏముందండి మనకి? నెక్స్ట్ పాసిబుల్ సెల్ ఈ ఫస్ట్ రోలో థర్డ్ సెల్లే ఉంది, థర్డ్ కాలమే. సో ఇక్కడ క్వీన్ పెట్టుకున్నాము, రైట్? ఇది అటాకింగ్, ఇటు అటాకింగ్, సో ఇటు అటాకింగ్, రైట్? ఈసారి ఇక్కడ పెట్టుకుంటాము క్వీన్ని, రైట్? ఇది అటాకింగ్. సో మళ్ళీ మనకి థర్డ్ రోలో ఇంకొక క్వీన్ని పెట్టుకునే ఛాన్స్ లేదు. సో n=3కి 3x3 మ్యాట్రిక్స్కి మనకి సొల్యూషన్ పాసిబుల్ లేదు ఈ n క్వీన్స్ ప్రాబ్లంలో, రైట్? ఓకే, ఇప్పుడు అసలు n క్వీన్స్ అంటే మీకు అర్థమైంది కదా? ఓకే, అసలు n క్వీన్స్ ప్రాబ్లం ఏంటంటే we have to take the input n from the user and create n by n chessboard such that and we need to place n queens on that n by n chessboard such that no queen attack any another queen in that chessboard, right? ఓకే, ఇది మనకి ప్రాబ్లము. అసలు ఓకే, ఇది మనకి ప్రాబ్లం కదా. ఇప్పుడు అల్గారిథంని అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాము, రైట్? ఓకే, మనము ఇప్పుడు ఈజీగా ఉండటానికి ఇప్పుడు n=4 అని తీసుకుందాం. n=4 అంటే ఏంటండి? ఇప్పుడు n=4 అంటే అది 4x4 మ్యాట్రిక్స్ అని అర్థం, రైట్? ఓకే, సారీ, ఓకే, అది 4x4 మ్యాట్రిక్స్ అని అర్థం. ఒక నిమిషం, మై సిస్టమ్ స్లో డౌన్. 4x4 మ్యాట్రిక్స్ అని అర్థం అండి, ఓకే? ఓకే,
4x4 మ్యాట్రిక్స్. అసలు ఇప్పుడు మనము అల్గారిథంని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాము. ఓకే, మనము n=4 అని యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకున్నాము. సో ఇన్పుట్ తీసుకుంటే ఓకే, నాకు 4x4 మ్యాట్రిక్స్ క్రియేట్ చేసి అందులో 4 క్వీన్స్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏ క్వీన్ ఇంకో క్వీన్ని అటాక్ చేయకూడదు. ఇది మనకి సొల్యూషన్ రావాలి, రైట్. అసలు దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, రైట్. ఫస్ట్ ఏ ప్రాబ్లంనైనా మనం ఇప్పుడు ఫస్ట్ క్వీన్ ఇన్సర్ట్ చేయాలంటే ఎలా చేస్తాం? ఒకటి రో వైజ్గా చేయొచ్చు, కాలం వైజ్గా చేయొచ్చు, రైట్. మనము రో వైజ్గా ఇన్సర్ట్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ మనకి 4 క్వీన్స్ ఉన్నాయి. ఏంటండి? క్వీన్ 1 అండ్ క్వీన్ 2 అండ్ క్వీన్ 3 అండ్ క్వీన్ 4, అలాగా 4 క్వీన్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, మనకి 4 క్వీన్స్ ఉన్నాయి. ఈ 4 క్వీన్స్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి, రైట్. ఓకే, ఇన్సర్ట్ చేస్తాము. ఇక్కడ చేద్దాము. ఫస్ట్ క్వీన్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, మనం రో బై రో ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి ఈ ఫస్ట్ రోలో మనము ఇప్పుడు ఏం చేద్దాము? ఫస్ట్ క్వీన్ని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వీన్ ఇక్కడ నుండి తీసేయండి. ఇక్కడ మన ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో పెట్టేయండి, రైట్. ఇప్పుడు ఈ క్వీన్ ఏ సెల్స్ని అటాక్ చేస్తుందో దాన్ని 1తో మార్క్ చేయండి, రైట్. ఓకే, దీన్ని అటాక్ చేస్తుంది. ఒక్క నిమిషం, రైట్. ఓకే, దీన్ని అటాక్ చేస్తుంది అండ్ దీన్ని అటాక్ చేస్తుంది, దీన్ని అటాక్ చేస్తుంది, దీన్ని అటాక్ చేస్తుంది, దీన్ని అటాక్ చేస్తుంది. ఓకే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైంది. దీన్ని అటాక్ చేస్తుంది, దీన్ని అటాక్ చేస్తుంది, దీన్ని అటాక్ చేస్తుంది. ఈ క్వీన్ అనేది ఫస్ట్ క్వీన్ అటాక్స్ దీస్ రోస్ అండ్ దీస్ డయాగ్నల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను సెకండ్, రైట్. అలా ఫస్ట్ ఇటరేషన్ జరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? సెకండ్ రో బై రో ఇన్సర్షన్ చేస్తున్నాం కదా మనం. ఇప్పుడు సెకండ్ రోలో క్వీన్ ఇన్సర్ట్ చేయాలి. సెకండ్ రోలో ఏ సెల్ ఖాళీగా ఉందండి అటాక్ అవ్వకుండా? ఈ సెల్, రైట్, దిస్ సెల్. కాబట్టి ఆ సెల్లో ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ దాంట్లో చేసాము, దెన్ థర్డ్ దాంట్లో. ఓకే, అర్థమైంది కదా మీకు? ఫస్ట్ దాంట్లో చేసాము, ఇక్కడ ఇది అటాక్ అవ్వలేదు కాబట్టి మనము ఈ సెకండ్ రోలో థర్డ్ సెల్లో ఇన్సర్ట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు మనం థర్డ్ రోలో ఇంకో క్వీన్ ఇన్సర్ట్ చేయాలి. సో ఈ థర్డ్ రోలో ఇన్సర్ట్ చేయాలంటే ఆ థర్డ్ రోలో ఈ టూ క్వీన్స్ ఆ థర్డ్ రోలో ఏ సెల్ని అటాక్ చేయలేదో ఆ సెల్లో మనము క్వీన్ని పెట్టుకుంటాము, రైట్. ఇప్పుడు ఈ క్వీన్ దీన్ని అటాక్ చేసేసింది, రైట్. దీన్ని అటాక్ చేసేసింది, రైట్, ఈ థర్డ్ రోలో. సో మనకి అది పనికిరాదు. ఈ సెకండ్ క్వీన్ ఈ రోని అటాక్ చేసేసింది, అది ఈ సెల్ని అటాక్ చేసేసింది థర్డ్లోను. సో ఇది కూడా మనకి క్వీన్ పెట్టుకోవడానికి పనిచేయదు. సో ఈ సెల్కి వస్తే ఈ సెల్ని కూడా ఈ సెకండ్ క్వీన్ అటాక్ చేసేసింది. సో మనకి ఈ సెల్ కూడా పెట్టుకోవడానికి కుదరదు. సో ఈ ఫోర్త్ సెల్ కూడా మనము థర్డ్ క్వీన్ని పెట్టుకోవడానికి కుదరదు, ఎందుకంటే అది కూడా సెకండ్ క్వీన్ వల్ల అటాక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము బ్యాక్ ట్రాకింగ్ చేయాలండి. ఇప్పుడు ఈ ఎన్ క్వీన్ ప్రాబ్లం అంతా బ్యాక్ ట్రాకింగ్ మీదే ఆధారపడి ఉంటుంది, రైట్. ఇప్పుడు మనము ఈ థర్డ్ రోలో థర్డ్ క్వీన్ని ఇన్సర్ట్ చేయలేకపోయాము. అప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ ట్రాకింగ్ చేయాలి. అంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి ఈ సెకండ్ క్వీన్ని నెక్స్ట్ పాసిబుల్ సెల్లో ఇన్సర్ట్ చేసి ఆన్సర్ని మనము నెక్స్ట్ పాసిబుల్ సెల్లో ఇన్సర్ట్ చేసి కంటిన్యూ చేయాలి ప్రాసెస్ని, సేమ్ ప్రాసెస్ మళ్ళీ, రైట్. ఓకే, ఇప్పుడు ఏమనుకున్నామండి? బ్యాక్ అంటే ఈ స్టెప్ని అండూ చేసి, అంటే ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి అంతకు ముందున్న ప్రీవియస్ క్వీన్ని నెక్స్ట్ పాసిబుల్ సెల్లో ఇన్సర్ట్ చేసి మనము ఆన్సర్ని కంటిన్యూ చేయాలండి. సో ఓకే, సో మనం బ్యాక్ ట్రాకింగ్ చేయాలంటే ఇక్కడ నుండి బ్యాక్ ట్రాకింగ్ అవుతున్నాం సెకండ్ రోకి, రైట్. సో అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ క్యూ మనకి ఫస్ట్ రోలో ఫస్ట్ డైరెక్ట్ ఉండిద్ది. సో మనం ఏం చేయాలి? ఈ సెకండ్ రోలో ఉన్న క్వీన్ని ఇక్కడ నుండి అండూ చేసి నెక్స్ట్ పాసిబుల్ సెల్లో ఇందులో పెడతాము, రైట్. సో నెక్స్ట్ పాసిబుల్ సెల్లో ఇందులో నేను పెట్టానండి, రైట్. ఓకే, ఇందులో పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు
టూ క్వీన్స్ని ఎలాగో పెట్టేసాము. ఓకే, బ్యాక్ ట్రాకింగ్ అర్థమైంది కదండి అందరికీ. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కోడ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకి చాలా యూజ్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ ట్రాకింగ్ చేసాము. ఓకే, థర్డ్ రో నుండి సెకండ్ రోకి వెళ్ళి ఆ సెకండ్ రోలో ఉన్న క్వీన్ని అండూ చేసి ఆ క్వీన్ని నెక్స్ట్ పాసిబుల్ సెల్ అంటే ఇది, ఈ నెక్స్ట్ పాసిబుల్ సెల్లో ఇన్సర్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నాం సొల్యూషన్. అంటే థర్డ్ రోలో నెక్స్ట్ క్వీన్ని ఇన్సర్ట్ చేయాలి మనం. ఓకే, థర్డ్ రోకి వచ్చాము రైట్. ఈ థర్డ్ రోలో ఇంకో క్వీన్ని నేను ఇన్సర్ట్ చేయాలి. ఓకే, వచ్చాను. ఈ థర్డ్ రో దేనివల్ల ఎఫెక్ట్ అవుతుంది? ఈ థర్డ్ రోలో ఫస్ట్ సెల్ దేనివల్ల ఎఫెక్ట్ అవుతుంది? ఫస్ట్ క్వీన్ వల్ల. సో అది పనికిరాదు మనకి. ఈ థర్డ్ రోలో సెకండ్ సెల్ ఫస్ట్ క్వీన్ వల్ల ఎఫెక్ట్ అవ్వట్లేదు అండ్ సెకండ్ క్వీన్ వల్ల ఎఫెక్ట్ అవ్వట్లేదు, కాబట్టి మనం అక్కడ క్వీన్ పెట్టుకోవచ్చు రైట్. ఓకే, క్వీన్ ఇన్సర్ట్ చేశాను. ఓకే, ఓకే మీకు అర్థమైంది కదా. ఇగో ఇది ఫస్ట్ క్వీను ఈ రోడ్ని ఎఫెక్ట్ చేస్తుంది, నేను మౌస్ చూపించేలా వైపు రైట్. ఇప్పుడు ఈ సెకండ్ క్వీను ఈ సెల్స్ని మాత్రమే అటాక్ చేస్తుంది రైట్. సో మనం అక్కడ థర్డ్ రోలో క్వీన్ని పెట్టుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, మనము ఒక రోలో ఒక క్వీన్నే పెట్టాలి, ఆర్ అదర్వైజ్ ఒక కాలంలో ఒక క్వీన్నే పెట్టాలి. అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకే రోలో రెండు క్వీన్స్ని పెట్టామనుకో ఒకదానికొకటి అటాక్ అయిపోతే మనకి ఆన్సర్ కరెక్ట్ అవ్వదు. సో కాబట్టి అదొక నోట్ పాయింట్. ఇప్పుడు ఓకే, థర్డ్ రోలో ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు ఫోర్త్ రోలో కూడా మనము క్వీన్ ఇన్సర్ట్ చేయాలి రైట్. ఇప్పుడు ఓకే, ఫోర్త్ రోలో ఇన్సర్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఫోర్త్ రోలో మనం ఏం ఎత్తుక్కోవాలండి? ఒక సెల్ని ఎత్తుక్కోవాలి. ఆ సెల్ ప్రీవియస్ ఏ క్వీన్తో అటాక్ అవ్వకూడదు రైట్. ఓకే, ఫోర్త్ రోలో ఫస్ట్ సెల్కి వద్దాము. ఫోర్త్ రోలో ఫస్ట్ సెల్, ఈ ఫస్ట్ సెల్ దేని వల్ల అటాక్ అవుతుంది? ఫస్ట్ క్వీన్ వల్ల అటాక్ అవుతుంది. సో ఫస్ట్ సెల్ మనకి పనికిరాదు. సెకండ్ సెల్కి వద్దాం. ఈ సెకండ్ రో థర్డ్ క్వీన్ వల్ల అటాక్ అవుతుంది రైట్. సెకండ్ రో థర్డ్ క్వీన్ వల్ల అటాక్ అవుతుంది. సో ఆ సెల్ పనికిరాదు. నెక్స్ట్ థర్డ్ రో కూడా థర్డ్ క్వీన్ వల్ల అటాక్ అవుతుంది. చూడండి, ఇది క్రాస్గా డయాగ్నల్ అటాకింగ్ జరుగుతుంది. సో అది కూడా పనికిరాదు. ఫోర్త్ రోకి వచ్చాం. ఫోర్త్ సెల్ అంటే ఫోర్త్ రో యొక్క ఫోర్త్ సెల్ సెకండ్ క్వీన్ వల్ల అటాక్ అవుతుంది. సో మనము ఇప్పుడు ఏంటంటే ఫోర్త్ రోలో ఇంకొక క్వీన్ని మనం పెట్టుకోలేము రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలండి? బ్యాక్ ట్రాకింగ్ చేయాలి. సో బ్యాక్ ట్రాకింగ్ ఏంటండి, మనము క్వీన్ నెక్స్ట్ బ్యాక్ ట్రాకింగ్ అంటే థర్డ్ క్వీన్ దగ్గరికి వచ్చేయాలి. ఫోర్త్ సెల్లో మనం ఫోర్త్ రోలో మనం క్వీన్ పెట్టుకోలేకపోయాం కాబట్టి థర్డ్ రోకి వద్దాము రైట్. ఓకే, థర్డ్ రోలో మనం ఏం చేయాలండి అసలైతే? ఓకే, ఇక్కడ థర్డ్ రోకి వచ్చాము. ఈ థర్డ్ రోలో ఏం చేయాలి? మనం బ్యాక్ ట్రాకింగ్ చేసిన తర్వాత ఈ థర్డ్ క్వీన్ని నెక్స్ట్ పాసిబుల్ సెల్లో పెట్టాలి థర్డ్ రోలో. బట్ మనం నెక్స్ట్ పాసిబుల్ సెల్లో పెడితే ఏమవుతుందండి? అది సెకండ్ క్వీన్ వల్ల ఈ సెల్ అనేది అటాక్ అవుతుంది. సో మనము అంటే ఇప్పుడు ఈ థర్డ్ రోలో థర్డ్ సెల్ ఫోర్త్ సెల్ రెండు సెకండ్ క్వీన్ వల్ల అటాక్ అవుతున్నాయి, కాబట్టి మనము ఈ థర్డ్ క్వీన్ని అలాగే ఉంచగలం. సో ఇటు మార్చలేం, కాబట్టి అగైన్ బ్యాక్ ట్రాకింగ్ చేయాలి రైట్. సింగిల్ బ్యాక్ ట్రాకింగే కాదండి, ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వీన్కి వస్తాం. అప్పుడు బ్యాక్ ట్రాకింగ్ చేసినప్పుడు ఈ క్వీన్ డిలీట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనము ఇక్కడ క్వీన్ని ఇన్సర్ట్ చేయలేం. ఇప్పుడు ఇక్కడ క్వీన్ రాదనుకునే ఉన్నాం మనం ఫోర్త్ రోలో, కాబట్టే బ్యాక్ ట్రాకింగ్కి వచ్చాం. ఇప్పుడు ఈ క్వీన్ ఇక్కడికి మనం ముందుకు జరపాల్సిందే, జరిపితేనే మనకు సొల్యూషన్ వస్తుంది. కానీ ముందుకు జరిపితే ఏమవుతుందని ఈ టూ సెల్స్ ఈ క్వీన్ ద్వారా అటాక్ అవుతున్నాయి, కాబట్టి మనం కన్ఫామ్గా ఈ క్వీన్ ఇక్కడ నుండి డిలీట్ చేసేయాల్సిందే. నెక్స్ట్ బ్యాక్ ట్రాకింగ్ చేస్తాము, సెకండ్ దానికి వస్తాం. సెకండ్ రోలో మనకి ఇక్కడ సెకండ్ క్వీన్ని నెక్స్ట్ పాసిబుల్ సెల్లో పెట్టాలి, బట్ దెర్ ఈజ్ నో సెల్స్ ఫర్ నెక్స్ట్ పాసిబుల్. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ చేయాలి రైట్. ఈ క్వీన్ని డిలీట్ చేసేసి ఫస్ట్ రోకి వచ్చేయాలి రైట్. ఇప్పుడు ఈ ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ క్వీన్ని నెక్స్ట్ పాసిబుల్ సెల్లో పెట్టాలి రైట్. నెక్స్ట్ పాసిబుల్ సెల్లో పెడదాం, ఇక్కడ నుండి డిలీట్ చేసేసి రైట్. ఇక్కడ నుండి డిలీట్ చేసేసి నెక్స్ట్ పాసిబుల్ సెల్లో పెట్టేశాను రైట్. ఓకే, అప్పుడు ఇక్కడ నుండి మనం బ్యాక్ ట్రాకింగ్ సెకండ్ రోకి బ్యాక్ ట్రాకింగ్ చేసి, అంటే ఫోర్త్ రో నుండి థర్డ్ రోకి బ్యాక్ ట్రాకింగ్, థర్డ్ రో నుండి సెకండ్ రోకి బ్యాక్ ట్రాకింగ్, సెకండ్ రో నుండి ఫస్ట్ రోకి బ్యాక్ ట్రాకింగ్. అప్పుడు ఫస్ట్ రోలో ఉన్న క్వీన్ని మనము సెకండ్ పాసిబుల్ సెల్లో నెక్స్ట్ పాసిబుల్ సెల్లో పెట్టాము రైట్. ఓకే, ఇక్కడ క్వీన్ ఒకటి ఉందండి. నెక్స్ట్ ఏం చేయాలి? మనము సెకండ్ రోకి రావాలి, ఎందుకంటే మనం రో బై రో ఇన్సర్ట్ చేస్తాం క్వీన్స్ని రైట్. ఓకే, సెకండ్ రోకి వచ్చాను. సెకండ్ రోలో ఇప్పుడు ఈ క్వీన్ దేన్ని అటాక్ చేస్తుందంటే ఇది
ఇది సారీ కంట్రోల్ సి అంటే ఈ ఫస్ట్ క్వీన్ ఏ ఏ సెల్స్ని అటాక్ చేస్తుంది, ఈ సెల్ ఈ సెల్ ఈ సెల్ ఈ సెల్ రైట్. ఈ ఫస్ట్ క్వీన్ వల్ల అటాక్ అయ్యే సెల్స్ ఇవి రైట్. ఓకే, రో కాలం డయాగ్నల్ డయాగ్నల్. ఇప్పుడు మనకి సెకండ్ క్వీన్ సెకండ్ రోలో పెట్టుకునే ఒకే ఒక్క సెల్ ఇది, ఎందుకంటే ఈ సెల్ మనకి ఫస్ట్ క్వీన్ వల్ల అటాక్ అవ్వలేదు రైట్. సో సారీ ఈ సెకండ్ అంటే మనము ఓకే మనము సెకండ్ క్వీన్ని సెకండ్ రోలో లాస్ట్ సెల్లో పెడుతున్నాం, ఎందుకంటే ఆ సెల్ దేని వల్ల అటాక్ కాలేదు, అంటే ప్రీవియస్ క్వీన్స్ వల్ల, అంటే ఫస్ట్ క్వీన్ వల్ల అటాక్ కాలేదు రైట్. నా ఇప్పుడు ఈ సెకండ్ క్వీన్ వల్ల అటాక్ అయిన సెల్స్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ క్వీన్ ఫస్ట్ క్వీన్ రెండు క్వీన్స్ కొన్ని సెల్స్ని రెండు అటాక్ చేసినాయి, కాబట్టి ఒకటి అటాక్ చేసింది కాబట్టి రెండోది కూడా అటాక్ చేసిందని మనం చెప్పవసరం లేదు. ఓకే, మీరు అర్థం చేసుకోగలరు. నా ఇప్పుడు ఈ సెకండ్ క్వీన్ ఏమేమి అటాక్ చేసిందో చూద్దాము. జీరో పెడదాము ముందు. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు యూ. ఓకే, జీరో వద్దులే కానీ @ పెడతాను, మీకు బాగా ఉంటుంది. ఈ @ సెకండ్ క్వీన్ సెల్ సెకండ్ క్వీన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నవి రైట్. ఈ సెకండ్ క్వీన్ ఈ సెకండ్ క్వీన్ ఈ రోని అటాక్ చేసింది, ఈ కాలమ్ని అటాక్ చేసింది, ఈ రోని అటాక్ చేసింది, నెక్స్ట్ ఈ డయాగ్నల్ని అటాక్ చేసింది రైట్. సో ఓకేనా. ఓకే, సెకండ్ రోలో విజయవంతంగా మనం సెకండ్ క్వీన్ పెట్టాం. ఓకే, థర్డ్ రోకి వద్దాం. థర్డ్ రోలో ఏ సెల్ అయితే ఫస్ట్ క్వీన్ సెకండ్ క్వీన్ వల్ల అటాక్ కానీ సెల్ని మనం కనుక్కొని అక్కడ క్వీన్ పెట్టాలి. ఓకే, ఈ సెల్ అనేది ఏ క్వీన్ వల్ల అటాక్ అవ్వాలా రైట్, అక్కడ థర్డ్ క్వీన్ని పెట్టేసి రైట్, కంట్రోల్ వి. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు ఈ థర్డ్ క్వీన్ అటాక్ చేసేదాన్ని హ్యాష్తో మనం డిఫైన్ చేద్దాం. హ్యాష్ రైట్. ఓకే, హ్యాష్తో డిఫైన్ చేద్దాం. ఈ థర్డ్ క్వీన్ ఈ పైన ఈ రో అంటే ఈ కాలం ఈ రోని అటాక్ చేస్తుంది, బట్ ఓకే మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. బట్ మనకి లాస్ట్ ఫోర్త్ రోలో మనం ఇంకో క్వీన్ ఇన్సర్ట్ చేస్తే కానీ మనకి ఆన్సర్ రాదు. అంటే మన సొల్యూషన్లో ప్రతి ఒక్క రోలో ఒక క్వీన్ ఉండాలి, ఆ క్వీన్ ఇంకో క్వీన్ని అటాక్ చేయకూడదు రైట్. ఫోర్త్ రోలో థర్డ్ సెల్ అనేది మనకి ఖాళీగా ఉంది, అండ్ దట్ సెల్ ఈజ్ నాట్ అటాక్డ్ బై ఎనీ ఆఫ్ ప్రీవియస్ క్వీన్. సో కాబట్టి మనం ఈజీగా అక్కడ క్వీన్ని ఇన్సర్ట్ చేసేయచ్చు రైట్. ఓకే, నేను క్వీన్ ఇన్సర్ట్ చేస్తున్నానండి, కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి. ఓకే, ఇప్పుడు మనకి సొల్యూషన్ వచ్చేసింది చూడండి. ఓకే, దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను క్లియర్గా. ఓకే, సారీ. ఓకే, ఇదండి మన సొల్యూషన్. ఓకే, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది సొల్యూషన్ అండి. ఓకే, మీకు అర్థమైంది కదా. ఫస్ట్ యూజర్ నుండి n అనే ఇన్పుట్ తీసుకోవాలి. సెకండ్ n/n బోర్డుని క్రియేట్ చేయాలి. థర్డ్ రో బై రో ఇన్సర్ట్ చేయాలి. ఫోర్త్ మనకి ముందుకు వెళ్ళే ఛాన్స్ లేదనుకుంటే ఓకే ఫస్ట్ రోలో ఇన్సర్ట్ చేసాం, సెకండ్ రోలో ఇన్సర్ట్ చేసాం, థర్డ్ రోలో మనం ఇన్సర్ట్ చేయలేం క్వీన్ని, అప్పుడు బ్యాక్ ట్రాకింగ్ చేయాలి. బ్యాక్ ట్రాకింగ్ చేసి అంటే ప్రీవియస్గా ఉన్న క్వీన్ని నెక్స్ట్ పాసిబుల్ సెల్లో ఇన్సర్ట్ చేయాలి. అలా మనము ఒక సొల్యూషన్ తీసుకోవాలి. ఇందులో కన్స్ట్రెయింట్ తీసుకురావాలి. ఇందులో కన్స్ట్రెయింట్ ఏంటంటే n అనేది 3 కంటే ఎక్కువ ఉండాలి, అది మస్ట్ అండ్ షుడ్ రైట్. ఇది 4/4 అంటే 4/4 అంటే సింపుల్గా ఉంటుందని 4/4 తీసుకున్నాను, అట్లా ఈక్వల్ ప్రాబ్లం అంటారు దీన్ని. ఓకే నా ఓకే, మీకు అర్థమైంది కదండి అల్గోరిథం. ఓకే, ఇప్పుడు మనం పైథాన్ కోడ్కి వెళ్దాము. ఓకే, మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఓకే, చాలా బాగుంటుందండి ప్రోగ్రామ్ అనేది పైథాన్లో ఇంప్లిమెంటేషన్. అంటే పైథాన్ ఈజీ కదా, సో అందుకే పైథాన్ ప్రోగ్రామ్ బాగుంటుందండి. ఓకే, మనము సెల్ బై సెల్ చూద్దాము. ఓకే, ఇదండి ప్రోగ్రాము ఫస్ట్. ఓకే,
నేనేం చెప్పానండి ఫస్ట్ స్టెప్, యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోమన్నాను. ఓకే, ఈ లైన్ ఆఫ్ కోడ్ చూడండి, ఈ లైన్ నేను సెలెక్ట్ చేసింది. ఓకే ఓకే ఏం చేశానండి, యూజర్ నుండి ఇన్పుట్ ఫంక్షన్తో ఇన్పుట్ తీసుకుని దాన్ని ఇంట్ కన్వర్ట్ చేసుకున్నా. అంటే యూజర్ ఏమి ఇస్తాడు, ఐదర్ 4 or 8 or 10 or 12 15 అలా ఇస్తాడు. రైట్, నా ఆ ఇన్పుట్ని నేను ఎన్లో స్టోర్ చేసుకున్నా. ఓకే, మనకి తెలుసు కదండి ఇప్పుడు పైథాన్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుద్ది, సీక్వెన్షియల్గా జరుగుద్ది. ఈ సీక్వెన్షియల్ జరిగినప్పుడు ఈ ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫంక్షన్స్ అన్నింటినీ పైథాన్ ఇంటర్ప్రిటర్ గుర్తుపెట్టుకుంటుందండి. గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చి ఏ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూటబుల్ అయితే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ వచ్చింది కదా అని డైరెక్ట్గా కాలింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేయదండి. అంటే ఆ ఫంక్షన్ని గుర్తు పెట్టుకున్నది, ఓకే దాంట్లో సమ్ బాడీ ఉంది అలా. ఓకే, సింటాక్టికల్ ఎర్రర్సే ఫస్ట్ వస్తుంది ఇప్పుడు ఫంక్షన్లో. రైట్, ఫంక్షన్లో ఓకే, అదంతా డిఫరెంట్ థింగ్. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేశానండి, ఓకే ఎన్ అనేది ఇన్పుట్ తీసుకున్న యూజర్ దగ్గర నుండి. ఓకే, ఇన్పుట్ తీసుకున్న తర్వాత బోర్డ్ని క్రియేట్ చేయమని చెప్పా. రైట్, ఓకే క్రియేట్ బోర్డ్ ఆఫ్ ఎన్ అంటే ఈ ఎన్ అనే ఇంటీజర్ని, అంటే ఈ నేను యూజర్ ఇచ్చిన నెంబర్ని తీసుకొని బోర్డుని క్రియేట్ చేయి. ఓకే, ఆ ఫంక్షన్లో ఏముందో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చూద్దాము. ఓకే, ఇదిగోండి క్రియేట్ బోర్డ్. ఓకే, నేను చెప్పిన కన్స్టెంట్స్ గుర్తున్నాయి కదండి మీకు. ఒకటి, ఎన్ అనేది 0 అంతకంటే తక్కువ ఉండకూడదు. రైట్, ఎన్ అనేది 0 అంతకంటే తక్కువ ఉండకూడదు. ఉంటే సొల్యూషన్ నాట్ పాసిబుల్ అని చెప్పి వాడిని క్లోజ్ చేసేయాలి. రైట్, ఇంకో కన్స్టెంట్ n = 2, n = 3 సొల్యూషన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఈ 3 కన్స్టెంట్స్ని తీసుకొని మనం సొల్యూషన్ నాట్ పాసిబుల్ అని చెప్పేసాము. ఒకవేళ n = 1 అయితే మనకు తెలుసు ఏంటి, 1 row 1 columnలో మనం కీని పెట్టేసి ఇచ్చేయాలి. సో నేను ఇక్కడ అదే చేశానండి. రైట్, ఇది ఇచ్చేస్తే అది అంటే 1 row 1 column అంటే ఇక్కడ మనము పైథాన్లో లిస్ట్ ఆఫ్ లిస్ట్ని మనము ఇక్కడ బోర్డ్ అనుకుంటున్నాం. ఓకే, నేను ఒకసారి చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు L = ఓకే 0, 0, 0, 0. రైట్, ఓకే ఇక్కడ చూడండి, మనం పైథాన్లో లిస్ట్ ఆఫ్ లిస్ట్ని యూజ్ చేసి మనము ఇక్కడ బోర్డ్ని తయారు చేస్తున్నాము. రైట్, ఇక్కడ బోర్డ్ అంటే ఏంటండి, ఫస్ట్ రో సెకండ్ రో, ఓకే ఫస్ట్ రో, ఓకే సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో అలాగా చూసుకుంటున్నాము. ఓకే, మరి కాలమ్స్ తెలిసిందే కండి మీకు. రైట్, ఇదంతా ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం. ఓకే, అలా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నాము. రైట్, ఓకే క్రియేట్ బోర్డుకి వచ్చాము. ఓకే, అది క్రియేట్ బోర్డులో యూజర్ ఇచ్చిన నెంబరు 0 అయినా, అంతకంటే తక్కువ అయినా, 2 అయినా, 3 అయినా సొల్యూషన్ నాట్ పాసిబుల్ అని డైరెక్ట్గా చెప్పేస్తాము. రైట్, నెక్స్ట్ వాడు ఇచ్చిన నెంబర్ 1 అయితే మనకు ఆన్సర్ తెలుసు కాబట్టి ముందే ఆన్సర్ని వాడికి రిటర్న్ చేసేస్తాము. రైట్, ఓకే కొద్దిగా మనం ఇక్కడ పైథాన్ సింటాక్స్తో అవేర్గా ఉండాలండి, ఇంటెండేషన్స్ ఇవన్నీ. రైట్, ఓకే ఇవన్నీ కాకపోతే వాడు ఖచ్చితంగా యూజర్ అనేవాడు n అనేది 3 కంటే గ్రేటర్ దెన్ ఇచ్చుంటాడని మనం కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. రైట్, సో కాబట్టి ఇక్కడికి వచ్చేపాటికి రిటర్న్ దిస్ లిస్ట్. ఈ లిస్ట్కి అర్థం ఏంటంటే లిస్ట్ కాంప్రిహెన్షన్ అనే కాన్సెప్ట్ అండి ఇది. అంటే ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ ఇంటీజర్. రేంజ్ అంటే ఏంటండి, రేంజ్ రిటర్న్స్ ద సీక్వెన్స్ ఆఫ్ n ఫ్రమ్ 0 to n-1. రైట్, అంటే రేంజ్ ఆఫ్ n అని ఇస్తే అదొక సీక్వెన్స్ని ఇస్తుంది. ఆ సీక్వెన్స్ 0 to n-1 దాకా ఉంటుంది. రైట్, సో ఇది ఫర్ లూపు 0 to n-1 ఇటరేట్ చేస్తుంది. రైట్, ఇది ఎన్నిసార్లు ఇటరేట్ చేస్తుందో అన్ని లిస్టులు తయారవుతాయి. సో అన్ని లిస్టుల్లో ఏముంటాయండి, అన్ని లిస్టుల్లో జీరోస్ ఉంటాయి. ఓకే, నేను ఇప్పుడు ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. Ctrl+C, దీన్ని ఒకసారి ప్రింట్ చేస్తే మీకు అర్థమైపోయింది అసలు ఇది ఎందుకు, ఇది ఎలా ఉపయోగపడుతుంది అని చూస్తే కనుక. ఓకే,
సారీ, ఓకే ఓకే, నేను ఎన్ ఇవ్వలేదు కదా. సపోజ్ ఇంటీజర్ నేను ఒక 4 ఇచ్చాను అనుకున్నామండి. ప్రస్తుతానికి 4 నేను చెప్పాను కదా 0 to 3 వరకు సీక్వెన్స్ని క్రియేట్ చేస్తాయి, రైట్. ఓకే, ఏం క్రియేట్ చేసిందండి? 4 rows అండ్ ఈచ్ ఆఫ్ 4 columns, రైట్. 4 rows ని 4 columns ని అది మనకి ఇచ్చింది. ఓకే, అర్థమైంది కదా. ఇది 4 టైమ్స్ ఇటరేట్ అవుతుంది, 4 టైమ్స్ లిస్ట్ ఇస్తుంది. సో ఈ 4 లిస్టులన్నీ ఈ ఎంటైర్ లిస్ట్లో అపెండ్ అవుతాయి. ఓకే, అంటే 4 లిస్ట్, ఒక బిగ్గర్ లిస్ట్లో 4 లిస్ట్స్ వస్తాయి. ఆ 4 లిస్ట్లో మనకి జీరో అనేది ఇన్సర్ట్ అవుతుందండి. ఓకే, అంటే మనకి ఈ లిస్ట్ కాంప్రహెన్షన్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి లిస్ట్లో. ఫస్ట్ది జనరేటర్ కండిషన్, నెక్స్ట్ జనరేటర్ కండిషన్ అపెండబుల్ ఆబ్జెక్ట్ అంటే ఇన్సర్టెడ్ ఆబ్జెక్ట్. యాక్చువల్లీ కరెక్ట్గా అదే అనుకుంటున్నాను నేను. ఇన్సర్టెడ్ ఆబ్జెక్ట్ అంటే నువ్వు జనరేటర్తో ఒక సీక్వెన్స్ని ఐటరేట్ చేస్తావు. ఐటరేట్ చేసిన తర్వాత ఆ సీక్వెన్స్లో ఏదైతే నీ కండిషన్ని సాటిస్ఫై అయిందో ఈ కండిషన్ని, అది ఆ వాల్యూ ఇక్కడికి వస్తుంది, రైట్. అది వచ్చి మనం ఇక్కడ దాన్ని ఇన్సర్ట్ చేయమంటే ఈ లిస్ట్లో ఇన్సర్ట్ చేస్తుంది, ఎంటైర్ లిస్ట్లో. అప్పుడు ఆ సీక్వెన్స్లో ఉన్న ఆ కండిషన్కి సాటిస్ఫై అయిన ఆబ్జెక్ట్స్ అన్నీ ఈ లిస్ట్లో వస్తాయి, రైట్. ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ అనే కాన్సెప్ట్ చూడండి, మీకు బాగా అర్థమైపోయింది, నో ప్రాబ్లం. ఓకే, నేను చాలా వరకు అయ్యే వాడానండి. సో సింపుల్గా ఉంటుంది కోడ్ అనేది, రైట్, ప్రోగ్రామ్ అనేది, రైట్. ఓకే, దాని ద్వారా అంటే మనం ఇక్కడ ఏమనుకున్నాండి, మనం ఒక బోర్డ్ని క్రియేట్ చేయడం అంటే ఏంటండి, ఒక బోర్డులో ఇనీషియల్గా అన్నిటినీ 0 పెట్టుకుంటున్నాం. ఓకే, ఇంకో కండిషన్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక బోర్డులో ఒక చోట క్వీన్ ఉందంటే ఆ క్వీన్ని 1తో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, క్వీన్ లేదనుకుంటే 0. ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఎక్కడ క్వీన్ అనుకొని బోర్డు మొత్తం 0ని ఇన్సర్ట్ చేస్తాం, రైట్. బోర్డు మొత్తాన్ని ఈ 0ని ఇన్సర్ట్ చేస్తాం, రైట్. ఓకే, 0ని ఇన్సర్ట్ చేస్తాం. సో దాని ద్వారా ఒక బోర్డు అనేది మనకి రిటర్న్ అయిపోయింది. ఓకే, ఈ ఎంటైర్ కోడ్లో చూస్తే బోర్డు అనేది బోర్డు దగ్గరికి వస్తుంది, ఈ బోర్డు అనే నేమ్లోకి, రైట్. ఆ లిస్ట్ ఆఫ్ లిస్ట్. నౌ ఇన్సర్ట్ క్వీన్స్ అంటే ఈ లైన్ ఏం చెప్తుందో చూడండి. క్వీన్స్ ఇన్సర్ట్ చేయండి బై రో అంటే n/n, ఇగోండి n/n బోర్డ్లో 0th రో నుండి క్వీన్స్ని ఇన్సర్ట్ చేయండి. ఎన్ని క్వీన్స్? n క్వీన్స్, రైట్. n క్వీన్స్ని ఇన్సర్ట్ చేయండి, రైట్. అప్పుడు ఇన్సర్ట్ క్వీన్స్ ఇక్కడ ఈ ఫంక్షన్ దగ్గరికి వస్తాయి, రైట్. ఈ ఫంక్షన్లో చూడండి, బోర్డు వచ్చేసింది, రో వచ్చేసింది. n అంటే ఏంటండి? ద సైజ్ ఆఫ్ ద బోర్డ్, ద సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, రైట్. ఓకే, మనం ఏం చేయాలండి, రో బై రో ఇన్సర్ట్ చేయాలి. ఓకే, 0th రోలో ఇన్సర్ట్ చేయమని ఇక్కడ కాలింగ్లో చెప్పాము, ఇక్కడికి వస్తుంది 0, రైట్. అంటే 0th రోలో ఇన్సర్ట్ చేస్తాము. మనము 0th రోలో 0th కాలంలోనే ఇన్సర్ట్ చేస్తామో చెప్పలేం కండి. 0th రోలో 0th సెల్లో చేయొచ్చు, 1th సెల్లో చేయొచ్చు, 2th సెల్లో చేయొచ్చు, 3th సెల్లో చేయొచ్చు, అలా ఎంత సెల్ వరకు చేయొచ్చు, రైట్. అందుకే ఇటరేషన్ చేస్తామండి. ఫర్ i in n. n అంటే ఏంటండి, ఇక్కడ కాలం అంటే i అనేది కాలమ్స్ని ఇటరేట్ చేస్తుంది, రో అనేది రోస్ని ఇటరేట్ చేస్తుంది. ఇప్పుడు 4x4 మ్యాట్రిక్స్ తీసుకుంటే రో అనేది 0 to 4 వరకు వెళ్తుంది, కాలమ్స్ అనేవి రోస్ అయితే 4x4 మ్యాట్రిక్స్ 0 to 3 వరకు వెళ్తాయి, కాలమ్స్ 0 to 3 వరకే వెళ్తాయి. కాబట్టి మన ఫస్ట్ రోలో నీకు ఫస్ట్ సెల్లో ఇన్సర్ట్ చేయలేకపోతే, ఇక్కడ ఫస్ట్ రోలో ఇన్సర్ట్ చేయలేకపోతే నువ్వేం చేయాలి, ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఇన్సర్ట్ చేయలేకపోతే ఫస్ట్ రోలో సెకండ్ కాలంలో ఇన్సర్ట్ చేయాలి. కాబట్టి నువ్వు కాలంని ఇక్కడ ఇటరేట్ చేస్తున్నావండి, రైట్. ఇక్కడ కాలంని ఇటరేట్ చేస్తున్నాం ఈ లైన్లో, రైట్. ఓకే, కిందకు వస్తాము. వచ్చిన తర్వాత మనము అసలు ఫస్ట్ రో, ఓకే, ఇనీషియల్గా ఇక్కడ 0 ఉందనుకుందామండి, రో, రైట్.
ఈ రో 0 అనుకుందాం, రైట్, హ్యాష్ 0, రైట్. ఓకే, ఎన్ అంతా ఇనీషియల్గా 4/4 మ్యాట్రిక్స్ అనుకుంటున్నాం కాబట్టి n 4, రైట్. ఈ ఫర్ ఐ ఇన్ రేంజ్ అనేది ఎంత సీక్వెన్స్ ఇస్తుందండి? 0 to 3 వరకు ఇస్తుంది. సో ఇనీషియల్గా మనకి లూప్లో ఏమొస్తుందండి? బోర్డు రో ఐ 0 0 వస్తాయి రెండు, రైట్. మనము ఆ రోని కాలంని సేఫ్ లేదో అంటే ఆ రోలో ఆ పర్టికులర్ కాలంలో నేను క్వీన్ని ఇన్సర్ట్ చేయగలనా లేదా అనేది ఈ సేఫ్ ప్లేస్ అనే ఫంక్షన్ ద్వారా మనం తెలుసుకుంటాము. ఒకవేళ ఆ సేఫ్ ప్లేస్ అనే ఫంక్షన్ బోర్డుని తీసుకుని నా పర్టికులర్ రోని తీసుకుని 0 అనే రోని తీసుకుని ఇనీషియల్గా ఐ అంటే 0 ఆ 0 అనే కాలంని తీసుకుని అండ్ అది n/n బోర్డులో ఆ బోర్డులో ఈ రో కాలంతో మనము ఆ పర్టికులర్ రో కాలంలో మనము క్వీన్ని ఇన్సర్ట్ చేయగలిగితే, రైట్, క్వీన్ ఇన్సర్ట్ చేయగలిగితే ఇప్పుడు ఈ ఫంక్షన్ ట్రూ చేస్తే ఆ రో కాలంలో మనము 1ని ఇన్సర్ట్ చేయాలి, రైట్. మనం ఇందాక ఇక్కడ చూసాం కదండి, ఈ రో అండ్ ఈ కాలంలో మనము క్వీన్ని పెట్టగలిగితే 1ని ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ క్వీ అని పెట్టాం కాబట్టి మనం ప్రోగ్రామ్లో మాత్రం 1ని ఇన్సర్ట్ చేయాలి, రైట్. అందుకే ఇక్కడ బోర్డ్ ఆఫ్ రో కాలం ఈజ్ ఈక్వల్ టు 1, ఇది లిస్ట్ ఆఫ్ లిస్ట్ అండి కాబట్టి అందుకే 1 పెట్టాం, రైట్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మనము ఫస్ట్ రోలో ఇన్సర్ట్ చేసేసాం విజయవంతంగా, నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ రోలో ఇన్సర్ట్ చేయాలి. సెకండ్ రోలో ఇన్సర్ట్ చేయమంటే ఇన్సర్ట్ క్వీన్స్ బై టేకింగ్ సేమ్ బోర్డ్ ఆన్ నెక్స్ట్ రో, రైట్. ఇన్సర్ట్ queens on same n/n board by taking that same board on that second row, రైట్. సెకండ్ రోలో పెడతాం, అలాగే సెకండ్ రోలో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, అలా ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక చోట మనకి ఫాల్స్ వస్తుంది. ఎప్పుడు ఫాల్స్ వస్తుందండి? ఇప్పుడు ఈ ఐ అనేది ఏం స్పెసిఫై చేస్తుంది? కాలమ్స్ని స్పెసిఫై చేస్తుంది, రైట్. కాలమ్స్ని స్పెసిఫై చేస్తే ఇప్పుడు కాలమ్స్ని స్పెసిఫై చేస్తుంది కదా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేపాటికి మనం ఏమైందండి? ఈ థర్డ్ రోలో మనం సెకండ్ రోలో ఇన్సర్ట్ చేసేసాం డైరెక్ట్గా. థర్డ్ రోకి వచ్చాం. థర్డ్ రోలో ఇన్సర్ట్ చేయమంటే రో 2. ఇప్పుడు ఈ సెకండ్ రోలో ఉన్నప్పుడు రో అనేది 2 కదా, ఇప్పుడు థర్డ్ రోకి వచ్చినప్పుడు రో +1 అంటే రో 3 అయింది. సో రో 3 అయినప్పుడు నువ్వు ఏం చేయాలండి? ఇన్సర్ట్ చేయాలి. కానీ రో 3లో కాలమ్స్ అన్నిటినీ అయిపోతున్నాయి. చూడండి కావాలంటే కోడ్లో ఈ రో 3 ఇదే రో 3 అంటే 2 + 1 3 ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, 3 వచ్చింది ఇక్కడ ప్రస్తుతానికి కన్సిడర్ చేసుకోండి. 3 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇదేమైంది? ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 to 3, రైట్. ఇప్పుడు థర్డ్ రోలో మనం ఇన్సర్ట్ చేయాలి. ఈ థర్డ్ రోలో ఏది సేఫ్ ప్లేస్ కాదండి, రైట్. సేఫ్ ప్లేస్ ఆఫ్ థర్డ్ రో అండ్ ఎనీ కాలం. అంటే సేఫ్ ప్లేసు అనేది థర్డ్ రోలో ఏ కాలంలో అయినా ఉందో లేదో చూడమన్నాడు, రైట్. అంటే థర్డ్ రోలో ఏ కాలంలో అయినా ఉందా? ఇక్కడ ఈ పొజిషన్లో లేదు. ఈ థర్డ్ స్టెప్ అండి మనకి ఇందాక అల్గారిథంలో ఏ పొజిషన్లో లేదు కాబట్టి బ్యాక్ ట్రాకింగ్ చేయాలి. అంటే మనకి ఈ ఇన్సర్ట్ క్వీన్స్ ఆఫ్ నెక్స్ట్ రో కనుక ఫాల్స్ రిటర్న్ చేస్తాయి. ఫాల్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తుంది? అన్ని కాలమ్స్ అయిపోతాయి. అంటే ఈ ఫర్ లూప్ ఎంటైర్లీ ఇటరేట్ అయిపోతే ఈ ఫర్ అనేది ఇక్కడికి వస్తుంది. ఈ టెర్మినేటర్ గురించి నేను తర్వాత మాట్లాడతానండి. ఈ ఫర్ అనేది ఇక్కడికి వచ్చి రిటర్న్ ఫాల్స్ చేస్తుంది. అప్పుడు ఈ ఇన్సర్ట్ క్వీన్స్ రిటర్న్స్ ఫాల్ చేస్తే నువ్వేం చేయాలండి? నువ్వు బ్యాక్ ట్రాకింగ్ జరుగుద్ది. ఇక్కడ రోస్ అన్నీ అయిపోయినాయి ఫర్ లూప్ వల్ల, నువ్వు బ్యాక్ ట్రాకింగ్ జరిగింది. ఎందుకంటే ఈ ఫర్ లూప్ ఫాల్స్ అని రిటర్న్ చేసింది. సో బ్యాక్ ట్రాకింగ్ వల్ల వెనక్కి వచ్చావు. సో బ్యాక్ ట్రాకింగ్ వల్ల వెనక్కి వచ్చి ఈ క్వీన్ దగ్గరికి వచ్చావు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ క్వీన్ని నువ్వు డిలీట్ చేయాలి కదా. సో ఈ క్వీన్ని డిలీట్ చేయడానికి డిలీట్ చేయడం అంటే ఇనీషియల్గా అన్ని 0లు పెట్టున్నాయి. నువ్వు ఇక్కడ 1 ఉందంటేనే క్వీన్ ఉన్నట్టు. సో నువ్వు అక్కడ 0 పెడితే నువ్వు క్వీన్ని డిలీట్ చేసేసినట్టే కదా. సో కాబట్టి ఈ ప్లేస్లో మనము 0 పెడతాము. సో అది ఇక్కడ మనం స్పెసిఫై చేసింది. ఈ ప్లేస్లో మనం 0 పెడతాం. అంటే ఏ పర్టికులర్ ఇన్సర్ట్ క్వీన్స్ అయినా మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తే ఆ ప్లేస్లో 0 పెడతాం, రైట్. ఓకే, 0 పెట్టేసి కంటిన్యూ చేయమంటాం. అంటే కంటిన్యూ అంటే ఏంటండి? నెక్స్ట్ పాసిబుల్ సెల్లో పెట్టొచ్చో లేదో చూసుకొని అందులో క్వీన్ని ఇన్సర్ట్ చేసి మనము నెక్స్ట్ రోకు ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇదే ఫస్ట్ రోలో ఇన్సర్ట్ చేయి 0లో,
ఏ కాలంలో అయినా ఇన్సర్ట్ చేయొచ్చు. ఏ కాలంలో కుదిరితే ఆ కాలంలో ఇన్సర్ట్ చేయి, ఇటరేట్ చేస్తూ. ఫస్ట్ దాంట్లోనే కుదిరితే అంటే ఇది సేఫ్ ప్లేస్. అంటే ఒక సెల్ని తీసుకొని ఒక రోని కాలంని తీసుకుని అది సేఫ్ ప్లేసో కాదో చూడు. సేఫ్ ప్లేస్ అయితే అందులో క్వీన్ ఇన్సర్ట్ చేయి. అంటే ఇక్కడ మనము క్వీన్ ఇప్పుడు ఒక సెల్లో క్వీన్ ఉందంటే 1 అనుకుంటాము. అంటే ఒక సెల్లో 1 ఉంటే క్వీన్ ఉన్నట్టు, ఒక సెల్లో 0 ఉంటే క్వీన్ లేనట్టు. రైట్? ఓకే, ఇన్సర్ట్ క్వీన్స్. ఒకవేళ నువ్వు ఒక క్వీన్ని ఒక రోలో ఇన్సర్ట్ చేస్తే, రైట్, ఒక క్వీన్ ఒక రోలో ఇన్సర్ట్ చేస్తే, రైట్, నువ్వేంటి నెక్స్ట్ రోలో కూడా ఇన్సర్ట్ చేయమని చెప్తాము. ఒకవేళ నెక్స్ట్ రో ఇన్సర్ట్ చేయలేకపోతే అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఫాల్స్ రిటర్న్ చేస్తే నువ్వు ప్రీవియస్ క్వీన్ని అండూ చేయాలి. సో ప్రీవియస్ క్వీన్ ఎలా అండూ చేస్తావు? ప్రీవియస్ క్వీన్ 1 ఉంది కాబట్టి అది క్వీన్, 0 పెడితే క్వీన్ లేనట్టే. సో 0 పెడతావు. 0 పెట్టి ఆ క్వీన్ 0 పెట్టి కంటిన్యూ చేయాలి. అంటే ఆ క్వీన్ని నెక్స్ట్ పాసిబుల్ సెల్లో పెట్టచ్చో లేదో చూసుకోవాలి. ఓకే, ఇది మీరు ఒక పెన్ను పేపర్ తీసుకుని అసలు రికర్షన్ ఎలా జరుగుతుందో చూస్తే మీకు పర్టికులర్గా పక్కాగా అర్థమైపోయిందండి. ఓకే, అసలు టెన్షన్ పడద్దు. ఓకే, ఇప్పుడు టెర్మినేటర్ ఎందుకో ఇప్పుడు చెప్తానండి నేను. అంటే ఇప్పుడు ఓకే, టెర్మినేటర్ పక్కన పెడితే ఫర్ లూప్ మొత్తం ఇటరేట్ అయిపోయి కిందకు వచ్చినప్పుడు అంటే ఎంటైర్ ప్రాసెస్ అయిపోయినప్పుడు టెర్మినేటర్ బోర్డుని తీసుకుని చెక్ చేస్తుందండి. అంటే ఇప్పుడు బోర్డులో ప్రతి కాలంలో మనకి 1 ఉందనుకోండి, ప్రతి కాలంలో ఒక 1 ఉంటుంది. ఎందుకంటే ప్రతి రోలో ఒక 1 ఉంటుంది. ఎందుకంటే ఒక రోలో ఒక క్వీనే ఉండాలి. కాబట్టి ప్రతి రోలో ఒక క్వీనే ఉంటే అప్పుడు రిటర్న్ బోర్డ్ చేసేస్తాము. అంటే మనకి అదే ఆన్సర్, రైట్? లేకపోతే ఫాల్స్. ఫర్ లూప్ ఎంటైర్గా ఇటరేట్ అయిపోతే రిటర్న్ ఫాల్స్ చేస్తుంది. కాబట్టి అప్పుడు క్వీన్ని అండూ చేస్తాం, రైట్? అంటే సేఫ్ ప్లేసింగ్ ఇది, రైట్? సేఫ్ ప్లేసో లేదో ఈ ఫంక్షన్ చూస్తుంది, రైట్? సారీ, ఈ ఫంక్షన్ చూస్తుంది, సేఫ్ ప్లేసో కాదు, రైట్? అసలు సేఫ్ ప్లేస్లో ఏముందో ఒకసారి చూద్దాము. ఇదిగోండి, ఇది సేఫ్ ప్లేస్. మనకి సేఫ్ ప్లేస్ ప్రోగ్రామ్, ఇది సేఫ్ ప్లేస్ ఫంక్షన్, రైట్? సేఫ్ ప్లేస్ అనుకున్నాం కదా, అసలు ఈ సేఫ్ ప్లేస్లో ఏముందో చూద్దాం, రైట్? ఇది సేఫ్ ప్లేస్ అంటే ఏంటండి? సపోజ్ మనం ఇక్కడ ఇది ఉంది కదండి, ఇప్పుడు ఈ సెల్ ఉంది, ఈ పర్టికులర్ సెల్. ఈ సెల్ అనేది సేఫ్ ప్లేసో కాదో చూడాలి నేను, రైట్? ఓకే, ఇక్కడ చూద్దాము. ఈ సెల్ అనేది సేఫ్ ప్లేసో కాదో చూడాలి. సేఫ్ ప్లేసో కాదో ఎలా చూస్తామండి? ఈ పర్టికులర్ డయాగ్నల్లో అండ్ ఈ పర్టికులర్ కాలంలో అండ్ ఈ పర్టికులర్ లోలో క్వీన్ ఉండకూడదు, రైట్? ఇప్పుడు ఈ రో కాలంని బాగానే మనం చెక్ చేసేస్తాము. అంటే రోని కాన్స్టెంట్గా పెట్టి కాలంని మార్చేస్తే ఈ కాలం వచ్చేస్తుంది. నెక్స్ట్ కాలంని కాన్స్టెంట్గా పెట్టి రోని మార్చేస్తే ఈ కాలం అంతా వచ్చేస్తుంది. కాబట్టి రోని చెక్ చేయడం, కాలంని చెక్ చేయడం ఈజీయే, రైట్? చూడండి ఇక్కడ, ఇదిగోండి, రోని కాన్స్టెంట్గా పెట్టేశా. సారీ, ఫస్ట్ కాలంని కాన్స్టెంట్గా పెట్టేశా. ఇది తీసుకున్న నేను కాలంని కాన్స్టెంట్గా పెట్టేశా. కాలంని కాన్స్టెంట్గా పెట్టి రోని 0 to n వరకు, అంటే అర్థం అవ్వాలంటే బాగా, ఇదిగోండి 0 అంటే ఇది, సారీ సైజ్ ఇప్పుడు వస్తుంది చూడండి. ఇది 0th సర్లే 0th కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, రైట్? రైట్, ఇది 0th కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, రైట్? అలాగే ఇప్పుడు మనం ఇది ఓకే, ఇక్కడ సెల్స్ని స్ప్లిట్ చేస్తాను. సారీ,
ఏమనుకోమాకండి, కొద్దిగా చూడండి, మీకు అర్థమైపోయింది. రైట్, ఓకే. 0 1 2 2 3, రైట్ రైట్, ఓకే. ఇది 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, రైట్, ఓకే. ఓకే, 0th రో. ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ ఇక్కడ క్వీన్ పెట్టుకోవాలనుకుంటే ఈ రోని చెక్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ క్వీన్ పెట్టుకోవాలనుకుంటున్నాను అండి, ఈ ఎంటైర్ కాలం మొత్తం చెక్ చేయాలి. ఓకే, 1 అంటే ఏమేమి చెక్ చేయాలి నేను? 0 2 1 2 2 2 3 2 చెక్ చేయాలి. రైట్, 0 2 రైట్, ఇదిగోండి ఇక్కడ చూడండి, 0 2 దెన్ 1 2 దెన్ 2 2 దెన్ 3 2, రైట్, 0 1 1 1 2 2 సారీ 0 1 1 wait, I'm sorry, I was confused little bit. Okay, 0 0 1 0 right, 0 0 1 0 2 0 3 0, right, 0 1 1 1 2 1 3 1, right, 0 0 0 1 అలా, 0 2 1 2 2 2 నెక్స్ట్ 3 2 0 3 1 3 2 3 3 రైట్, ఓకే. ఇప్పుడు కాంబినేషన్స్ చూసారు కదా. నౌ ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓకే, ఇప్పుడు ఇది 0 0 0 కదా. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ 1 1 అనే ప్లేస్లో క్వీన్ పెట్టాలనుకుంటున్నాను. సో ఈ 1 1 అనే దాంట్లో క్వీన్ నేను ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలండి? ఈ రోలో ఈ కాలంలో మనకి క్వీన్ ఉందో లేదో చూసుకోవాలి. రైట్, అంటే ఫస్ట్ నేను కాలంని ఫిక్స్ చేశాను అనుకోండి, కాలంని ఫిక్స్ చేసి రోని మార్చాను అనుకోండి, అంటే రో కాలం కదా, రో కాలం కదండి మనకి ఇక్కడ ఉంది, కాబట్టి రో కాలం కదా ఇక్కడ ఉంది. సో కాలంని కాన్స్టెంట్ చేస్తే రోని మారిస్తే కాలం అయిపోయింది. ఈ కాలం అంతా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రోని కాన్స్టెంట్ చేసి కాలం మొత్తం మారిస్తే ఈ ఎంటైర్ రోని చెక్ చేసుకోవచ్చు. రైట్, సో దాని ద్వారా మనము ఇక్కడ కాలంని కాన్స్టెంట్ చేసి రోని మార్చాము. సో ఎక్కడైనా 1 తగిలితే రిటర్న్ పాస్ చేయాలి. అది సేఫ్ ప్లేస్ కాదని చెప్పాలి, రిటర్న్ చెప్పాలి. సో నెక్స్ట్ రోని కాన్స్టెంట్ చేసి కాలంని చేంజ్ చేస్తే కాలం అన్ని పాసిబుల్ కాంబినేషన్స్లో 0 to 3 వరకు రన్ చేయాలి. కాబట్టి ఫర్ లూప్ ఇలా 0 to n వరకు n-1 వరకు రన్ చేసి ఎక్కడైనా క్వీన్ ఉంటే, అంటే 1 ఉంటే క్వీన్ ఉన్నట్టు కదా, సో ఎక్కడైనా క్వీన్ ఉంటే రిటర్న్ పాస్ చేయమంటాము. రైట్, ఓకే. అంటే ఇప్పుడు మనం ఈ కోడ్ ద్వారా మనం ఏం తెలుసుకున్నామండి, అంటే ఆ పర్టికులర్ రోలో ఆ పర్టికులర్ కాలంలో క్వీన్ లేదని తెలుసుకున్నాము. అంటే ఈ రోలో ఈ కాలంలో ఇక్కడ పెట్టాలనుకుంటే ఈ కాలంలో ఈ రోలో లేదని తెలుసుకున్నాము. రైట్, ఓకే. డయాగ్నల్ టెస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ రోలో ఈ కాలంలో లేదనుకుంటేనే కదండి ఇక్కడికి వచ్చేది. సో డయాగ్నల్ టెస్ట్ ఏంటంటే, ఈ డయాగ్నల్లో ఇక్కడ పెట్టాలనుకుంటే మనము క్వీన్ని ఈ డయాగ్నల్లో మనకి క్వీన్ ఉండకూడదు. రైట్, ఈ డయాగ్నల్స్ ఎలా వస్తాయి?
డయాగ్నల్ టెస్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం ఒకసారి. డయాగ్నల్ టెస్ట్కి వెళ్దాం. డయాగ్నల్ టెస్ట్ ఏం తీసుకుంది, బోర్డ్ని తీసుకుంది, ఆ పర్టికులర్ రో కాలమ్ని తీసుకుంది, అది ఎంత మ్యాట్రిక్సో తీసుకుంది, n by n మ్యాట్రిక్స్, రైట్. ఓకే, ఈ డయాగ్నల్ ఫంక్షన్ కొద్దిగా పెద్దదండి. డయాగ్నల్ ఫంక్షన్ ఒకసారి చూద్దాము. ఓ మై గాడ్, ఇది ఒక పెద్ద వీడియో అయ్యేటట్టుంది, సారీ ఏమనుకోమండి, కానీ అర్థమైద్ది మీకు, అంత క్లారిటీగా ఉంటుంది, రైట్. ఓకే, డయాగ్నల్ టెస్ట్ వస్తే బోర్డు రో కాలం తీసుకుంది, రైట్. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు డయాగ్నల్స్ ఏవేవి ఉన్నాయో తెలియాలి. కానీ ఇప్పుడు మన డయాగ్నల్స్ని బయటికి తీసే ఆస్కారము చూసుకుంటే కనుక, డయాగ్నల్స్ని ఎలా తీస్తామంటే బయటికి, ఇదొక డయాగ్నల్ 2, ఇప్పుడు దీనికి ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయో లెక్క పెట్టండి కావాలంటే మీరు. ఇదొక డయాగ్నల్ 2, 3, 4, 5, 6, 7, రైట్. నెక్స్ట్ 8, 9, 10, 11, 12, 13, 14 డయాగ్నల్స్ ఉన్నాయండి. అంటే 4 rows 4 columns 14 డయాగ్నల్స్ ఉన్నాయి, చూసారా. అంటే బ్యాక్వర్డ్ డయాగ్నల్స్ ఇవి, ఫార్వర్డ్ డయాగ్నల్స్ ఇవి, రైట్. ఫార్వర్డ్ డయాగ్నల్స్ అవి, రైట్. సో ఇప్పుడు నాకు ఈ డయాగ్నల్స్ నేను విడిగా తీసుకున్నాను అనుకోండి, డయాగ్నల్స్ని విడిగా తీసుకొని నాకు కావాల్సిన ఈ రో కాలం యొక్క డయాగ్నల్స్ ఏవో నేను తెలుసుకొని, ఆ డయాగ్నల్స్లో కనుక క్వీన్ ఉంటే నేను ఇక్కడ పెట్టుకుంటాం, క్వీన్ని మానేసుకుంటాను. సో ఆ డయాగ్నల్స్లో కనుక క్వీన్ లేకపోతే నేను ఇక్కడ క్వీన్ పెట్టుకోగలను, రైట్. అంటే దాన్ని ఎలా చేస్తాము అంటే మనం ఫస్ట్ డయాగ్నల్స్ని తీయాలి. సో ఇదేం చేస్తుందంటే లిస్ట్ కాంప్రిహెన్షన్, నాకు అన్ని కాంబినేషన్స్ ఇస్తుంది. అంటే అన్ని కాంబినేషన్స్ అంటే 0, 0, 1, 0, 1, 0, 2, 0, 3, అది 1, 0, 1, 1, 1, 2, 1, 3, 2, 0, 2, 1, 2, 2, 2, 3, 3, 0, 3, 1 అట్లా 3, 3 వరకు ఇచ్చేస్తాయి, రైట్. ఇది కాంబినేషన్స్ ఇచ్చేస్తుంది, రైట్. నెంబర్ ఆఫ్ బ్యాక్వర్డ్ డయాగ్నల్స్ ఎలా, n అంటే ఏంటి, n by n మ్యాట్రిక్స్ అని అర్థం. n అంటే అది n 4 by 4 మ్యాట్రిక్స్ కాబట్టి 2 into 4 minus 1 7, అంటే 7 నెంబర్ ఆఫ్ బ్యాక్వర్డ్ డయాగ్నల్స్. అంటే బ్యాక్ అంటే ఇలాగా, బ్యాక్వర్డ్ ఇది 1, 2, 3, 4, 5, 6, 7, చూసారా. 7 బ్యాక్వర్డ్ డయాగ్నల్స్. అలాగే ఫ్రంట్వర్డ్ డయాగ్నల్స్ కూడా 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, మొత్తం 7 + 7 14 డయాగ్నల్స్ వస్తాయి మనకి 4 by 4 మ్యాట్రిక్స్కి. నెక్స్ట్ ఓకే, అంటే మనము ఇప్పుడు ఇవి 7 డయాగ్నల్స్, ఇవి 7 డయాగ్నల్స్ వస్తాయని చెప్పాము, రైట్. ఆ డయాగ్నల్స్ అన్నింటినీ ఒక చోట స్టోర్ చేసుకోండి, అంటే లిస్ట్ ఆఫ్ లిస్ట్గా స్టోర్ చేసుకుందాం. అంటే ఇప్పుడు ఈ ఫార్వర్డ్ డయాగ్నల్స్ అన్నీ ఒకటి కదా, ఇప్పుడు ఈ బ్యాక్వర్డ్ డయాగ్నల్స్ అన్నీ ఒకటి. ఇది ఒక డయాగ్నల్, అదొక లిస్ట్లో, ఈ డయాగ్నల్స్ ఒక 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 లిస్ట్లో, ఈ అన్ని డయాగ్నల్స్ కలిసి ఒక లిస్టు. అంటే లిస్ట్ ఆఫ్ డయాగ్నల్స్ని మనం బయటికి చేస్తాము, రైట్. సో అందుకే అన్ని లిస్ట్ని తయారు చేసుకుంటాము. సో నెంబర్ ఆఫ్ బ్యాక్వర్డ్ డయాగ్నల్స్ తీసుకుని అన్ని లిస్ట్ ఆఫ్ లిస్ట్ని తయారు చేసి పెట్టుకో. నెంబర్ ఆఫ్ ఫ్రంట్ డయాగ్నల్స్ తీసుకుని అన్ని లిస్ట్ ఆఫ్ లిస్ట్ని తీసి పెట్టుకో అని ఈ నేమ్స్కి అసైన్ చేస్తాము. కౌంట్ కావాలండి మనకి, ఎందుకు చెప్తాను, రైట్. ఓకే, మనము ఫర్ i in range of n అంటే ఏంటంటే, n అంటే ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఈ డయాగ్నల్ కావాలనుకోండి, ఎలా వస్తుందో చెప్తాను చూడండి. ఈ డయాగ్నల్ చూడండి, ఇగో నేను వాటిని రెడ్ కలర్లోకి మారుస్తా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మార్చనా, బ్యాక్గ్రౌండ్ ఫిల్ మారుస్తాను చూడండి ఒకసారి. ఏదిదా, సారీ ఇట్స్ నాట్ చేంజ్డ్, హౌ. ఓకే, టెక్స్ట్ని మారుద్దాం, ప్రాబ్లం ఏముంది, అన్నీ మారట్లేదు, సారీ డూడ్. ఓకే చేంజ్ అండి, రెడ్కి మార్చా, రెడ్కి, రైట్. ఇప్పుడు ఈ డయాగ్నల్ నాకు కావాలి అంటే ఎలా వస్తుంది చెప్తాను చూడండి. ఇదేంటండి, బ్యాక్వర్డ్ డయాగ్నల్, రైట్. చూడండి, కాలమ్ మైనస్ రో
ఇది రో, ఇది కాలం, ఇది రో అనుకోండి. కాలం మైనస్ రో 1, కాలం మైనస్ రో 1, కాలం మైనస్ రో 1, ఇది ఒక డయాగ్నల్. ఓకే, ఇది ఒక డయాగ్నల్, రైట్. ఇది కాలం మైనస్ రో 3, ఇది ఒక డయాగ్నల్. కాలం మైనస్ రో 2, కాలం మైనస్ రో 1, ఇది ఒక డయాగ్నల్. దీనికి సంబంధించింది ఒక డయాగ్నల్. ఇదంతా చూసుకోండి కావాలంటే. కాలం మైనస్ రో 0, కాలం మైనస్ రో 0, కాలం మైనస్ రో 0, కాలం మైనస్ రో 0, 0 మైనస్ 0, 1 మైనస్ 1 మైనస్ 1, 2 మైనస్ 2, 3 మైనస్ 3 అంతా 0, రైట్. ఇదంతా ఒక డయాగ్నల్. ఇదంతా ఒక అంటే చూడండి, ఒక డయాగ్నల్, రెండో డయాగ్నల్, మూడో డయాగ్నల్, నాలుగో డయాగ్నల్, రైట్. నెక్స్ట్ ఇది ఇక్కడ చూడండి, 0 మైనస్ అంటే ఇక్కడ రో మైనస్, ఇక్కడ చూడండి చెప్తాను. కాలం మైనస్ రో -1 గుర్తుపెట్టుకోండి. కాలం మైనస్ రో -1, కాలం మైనస్ రో -1 అంటే మైనస్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. కాలం మైనస్ రో -2, కాలం మైనస్ రో -2, దీనివల్ల -2, దీనివల్ల -1, దీనివల్ల -3 వస్తుంది. అవి కూడా కన్సిడర్ చేసుకోవాలి, రైట్. సో మనకి -1 ఇప్పుడు కాలం మైనస్ చూడండి నేను ఇది లిస్ట్ ఆఫ్ లిస్ట్ వస్తుంది, రైట్. ఓకే, లిస్ట్ ఆఫ్ లిస్ట్ అని ఇస్తుంది. ఏది ఇప్పుడు ఫస్ట్ మనము 3 తీసుకుంటాము. 3 తీసుకున్న తర్వాత ఎల్ అంటే ఏంటి, లిస్ట్ ఆఫ్ లిస్ట్. మన కాంబినేషన్స్ ఈ 0 0 0 1 అన్ని కాంబినేషన్స్ ఉంటాయి. సో ఈ కాంబినేషన్స్ని ఇప్పుడు XY కోఆర్డినేట్స్ అనేవి మైనస్ చేసినప్పుడు నాకు 3 ఇప్పుడు ఫస్ట్ 0 వస్తుంది. 0 వస్తే నాకు ఒక లిస్ట్లో అపెండ్ చేయండి, 1 వస్తే ఒక లిస్ట్లో అపెండ్ చేయండి, అలాగా, రైట్. అలా ఇటరేట్ అవుతుంది. అంటే ఫస్ట్ 0ని తీసుకుని నాకు డిఫరెన్స్ XY కోఆర్డినేట్స్ అనేది డిఫరెన్స్ అనేది 0 ఇస్తే ఒక లిస్ట్లో అపెండ్ చేయి, -0 ఇస్తే ఒక లిస్ట్లో అపెండ్ చేయి, -1 ఇస్తే 1 ఇస్తే ఒక దాంట్లో అపెండ్ చేయి, -1 ఇస్తే ఒక దాంట్లో అపెండ్ చేయి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ 1 మైనస్ 0 1 ఇచ్చింది, 2 మైనస్ 1 1 ఇచ్చింది, 3 మైనస్ 2 1 ఇచ్చింది. కాబట్టి ఇదంతా ఒక డయాగ్నల్. ఇక్కడ చూడండి 0 మైనస్ 1 -1, 1 మైనస్ 2 -1, 2 మైనస్ 3 -1, ఇదంతా ఒక డయాగ్నల్. కాబట్టి సారీ, ఈ ఫర్ లూప్ 0 to 3 వరకు ఇటరేట్ చేస్తుంది. 0 వస్తే డిఫరెన్స్ ఒక లిస్ట్లో అపెండ్ చేయి, 1 వస్తే ఒక లిస్ట్లో అపెండ్ చేయి, 2 వస్తే ఒక లిస్ట్లో అపెండ్ చేయి, టీలో వస్తే ఒక లిస్ట్లో అపెండ్ చేయి, -1 వస్తే ఒక దాంట్లో అపెండ్ చేయి, మైనస్ చూసారా, -2 వస్తే ఒక దాంట్లో అపెండ్ చేయి, -3 వస్తే ఒక దాంట్లో అపెండ్ చేయి, అలాగా, రైట్. అలాగా ఆ టపుల్స్ని, ఆ XYZ కోఆర్డినేట్స్ని JKలో ఇక్కడ రిప్రజెంట్ చేశాను, ఆ కోఆర్డినేట్స్ని ఇందులో ఇన్సర్ట్ చేస్తాము, రైట్. ఈ కౌంట్ ఏంటంటే ఒక లిస్ట్లో డిఫరెన్స్ 1 వచ్చింది అనుకోండి, ఆ 1ని ఒక దాంట్లో అపెండ్ చేస్తాం, -1 వచ్చిన టపుల్స్ని ఒక దాంట్లో అపెండ్ చేస్తాం. టపుల్ అంటే ఏంటి, XY కోఆర్డినేట్, రైట్. నెక్స్ట్ కౌంట్ రెండిట్లో పెట్టాం కదా, కౌంట్ అనేది 0లో పెట్టాము, 1 అనే లిస్ట్లో పెట్టాము. ఒక లిస్ట్లో లిస్ట్స్ ఉన్నాయి, ఆ లిస్ట్లో ఫస్ట్ లిస్ట్లో 0th లిస్ట్లో పెట్టాం, ఫస్ట్ లిస్ట్లో పెట్టాం. మనం అప్పుడు కౌంట్ ఎక్కడికి ఇంక్రిమెంట్ చేయాలి, 0 నుండి 1 నుండి 2కి వెళ్ళాలి. కాబట్టి కౌంట్ ++2, నెక్స్ట్ కౌంట్ 0 చేసుకుంటాము, రైట్. ఒకసారి ఇదంతా పీసెస్గా తీసుకుని ట్రై చేస్తే మనకి అవుట్పుట్ వస్తుందండి. ఓకే రైట్. ఓకే, ఇదేంటంటే ఇదొక వేరే ఏంటంటే ఇప్పుడు మనం ఏం తీసాము, లిస్ట్ ఆఫ్ బ్యాక్ డయాగ్నల్స్ తీసాం. అంటే ఈ డయాగ్నల్స్ ఇలా, అంటే ఇప్పుడు ఈ డయాగ్నల్స్ వచ్చినాయి మనకి ఈ డయాగ్నల్స్ కూడా రావాలి. ఆ డయాగ్నల్స్ ఎలా వస్తాయి చూడండి. ఇప్పుడు ఇది ఒక డయాగ్నల్ కదా, ఓకే. మనం ఈ సెంటర్ డయాగ్నల్ తీసుకుందాము, దాన్ని నేను గ్రీన్గా రిప్రజెంట్ చేస్తాను. సారీ, సర్లే, ఇగోది గ్రీన్, దెన్ గ్రీన్. ఓకే, ఈ డయాగ్నల్ నాకు రావాలంటే ఎలా వస్తుంది చూడండి, రైట్. 3 + 0 3, 2 + 1 3, 1 + 2 3, 0 + 3 3, రైట్. ఈ డయాగ్నల్ 0 + 0 0, ఈ డయాగ్నల్ 1 + 0 1, 0 + 1 1, ఈ డయాగ్నల్ 2 + 0 2, 1 + 2 2, 0 + 2 2, అలాగా. ఓకే, ఈ డయాగ్నల్ 3 + 1 అంటే 3 + 1 4, 2 + 2 4, 3 + 1 4, రైట్.
3 + 2 5, 2 + 3 5, 3 + 3 3 + 3 9, సారీ 6. ఓకే, ఇలా ఫ్రంట్ వర్డ్ డయాగ్రామ్స్ ఎన్ని వస్తున్నాయండి? 1 2 3 4 5 6 7 వస్తున్నాయి. కాబట్టి నీకు ఈ డిఫరెన్స్ ఎంత వస్తుందండి? 0 0 నుండి 6 వరకు నువ్వు అపెండ్ చేసుకోవాలి. అంటే 0 0 ఒక డయాగ్నల్ వస్తుంది, 1 ఒక డయాగ్నల్, 2 ఒక డయాగ్నల్, 3 ఒక డయాగ్నల్, సమ్ చూసుకోవాలి మనం, రో ప్లస్ కాలం చూసుకోవాలి. 3 ఒక డయాగ్నల్, 4 ఒక డయాగ్నల్, 5 ఒక డయాగ్నల్, 6 ఒక డయాగ్నల్, అంటే 0 to 6 వరకు వస్తుంది. 0 to n+n వరకు, రైట్? 0 to n+1 వరకు. నేను అది చేశాను ఇక్కడ. ఐటరేట్ ద లూప్ ఫ్రమ్ n అంటే 4 కదా, 4 - 1 3, 4 - 1 3, 3 + 3 6 7. అంటే నేను ఫర్ i = range of n అని ఇస్తే n-1 వరకు లూప్ ఇటరేట్ అవుతుంది, 0 to n-1 వరకు. కాబట్టి 4 - 1 3, 4 - 1 3, 3 + 3 6, 6 + 1 7, 0 to 6 వరకు ఈ ఫర్ లూప్ ఇటరేట్ అయింది. సో 0 to 6 వరకు ఏ టప్పులు అయితే సమ్ గనక 0కి ఈక్వల్ అయితే ఒక దాంట్లో ఇన్సర్ట్ చేయి, 1కి ఈక్వల్ అయితే ఇంకో దాంట్లో ఇన్సర్ట్ చేయి, 2కి ఈక్వల్ అయితే ఇంకో దాంట్లో ఇన్సర్ట్ చేయి, అండ్ సో ఆన్. 6కి ఈక్వల్ అయితే ఇంకో దాంట్లో ఇన్సర్ట్ చేయి. అలాగా 6కి ఈక్వల్ అయితే, ఈ రెండు 6కి ఈక్వల్ కదా, ఇంకో దాంట్లో ఇన్సర్ట్ చేయి. 5కి ఈక్వల్ అయితే ఇంకో దాంట్లో ఇన్సర్ట్ చేయి. 3కి ఈక్వల్ అయితే, అది 4కి ఈక్వల్ అయితే ఇంకో దాంట్లో ఇన్సర్ట్ చేయి. 3కి ఈక్వల్ అయితే ఇంకో దాంట్లో ఇన్సర్ట్ చేయి. అలాగా లిస్ట్ని తయారు చేసుకుంటాము, రైట్? అలాగా మనకి కౌంటర్ ఇంక్రిమెంట్ చేయాలి ప్రతి దాంట్లో. లైక్ ఒక లిస్ట్లో ఒకటి ఇన్సర్ట్ చేస్తాము అలాగా, రైట్? నెక్స్ట్, ఓకే, అలాగా లిస్ట్ ఆఫ్ ఫ్రంట్ డయాగ్నల్స్, అది బ్యాక్ డయాగ్నల్స్, లిస్ట్ ఆఫ్ ఫ్రంట్ డయాగ్నల్స్ని బయటకు తీసాము. అప్పుడు మొత్తాన్ని ఒకే లిస్ట్లో పెట్టుకుంటాము, రైట్? ఓకే, అప్పుడు లిస్ట్ ఆఫ్ బ్యాక్ డయాగ్నల్స్లో మనకి కావాల్సిన కాంబినేషన్స్ ఉన్నాయి. ఇదంతా కాంబినేషన్స్ తీయడానికి కొద్దిగా టఫ్ అండి, రైట్? నెక్స్ట్, ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ చూడండి ఒకసారి. ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ ఏం చేస్తుందంటే మనకి కావాల్సిన రోని కాలంని తీసుకుంటుంది. ఇక్కడ రో కాలం ఉన్నాయి కదా, అదంతా ఒక టపుల్ అనుకుంటాము. ఆ టపుల్ కనుక ఈ లిస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ డయాగ్నల్స్లో ఉంటే, అంటే ఇప్పుడు నేను ఈ రో కాలంని పంపించాను, ఈ రో కాలంని పంపించానండి. ఈ రో కాలంని పంపించాలంటే నేను ఈ డయాగ్నల్ని చెక్ చేయాలి, ఈ డయాగ్నల్ని చెక్ చేయాలి. మనకి లిస్ట్ ఆఫ్ డయాగ్నల్స్ దేంట్లో స్టోర్ అయ్యి ఉన్నాయండి? ఈ లిస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ డయాగ్నల్స్ అనేది దాంట్లో స్టోర్ అయ్యి ఉన్నాయి, రైట్? నాకప్పుడు నేను ఈ రో కాలంని పంపించి ఏ డయాగ్నల్స్లో ఈ రో కాలం ఉందో చూసుకోవాలి. ఏ డయాగ్నల్స్లో ఈ రో కాలం ఉంది? ఈ డయాగ్నల్లో అండ్ ఈ డయాగ్నల్లో. కాబట్టి ఆ డయాగ్నల్స్ని ఈ లిస్ట్ ఇస్తుంది. ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ ఆ డయాగ్నల్స్ని లిస్ట్ ఆఫ్ లిస్ట్గా ఇస్తుంది. సో ఆ వచ్చిన లిస్ట్ ఆఫ్ లిస్ట్ని నేను ఇక్కడికి ఇచ్చుకుంటాను, రైట్? సంథింగ్ డయాగ్నల్స్ 1, అంటే టప్పులు ఇస్తుంది, 1, 1, 2, 2, అలాగా. ఇది ఒక లిస్ట్, రైట్? అందులో లిస్ట్ ఆఫ్ లిస్ట్ అలాగా. మళ్ళీ టపుల్స్, ఇంకో టపుల్స్ 2, 1, అలా టపుల్స్ ఇస్తుంది. అది కూడా 3, 1 అలా టపుల్స్, రైట్? లిస్ట్ ఆఫ్ లిస్ట్ టపుల్స్ ఇస్తుంది. సో ఆ లిస్ట్ని తీసుకొని ఆ టపుల్స్ని అన్ప్యాక్ చేసి మనకి ఆ పర్టికులర్ డయాగ్నల్స్లో ఎక్కడైనా క్వీన్ ఉంటే ఫాల్స్ చేసే, ఎందుకంటే అది సేఫ్ ప్లేస్ కాదు. మన డయాగ్నల్ టెస్ట్ అంటే ఏంటి? డయాగ్నల్స్లో క్వీన్ ఉందా లేదా. ఒకవేళ క్వీన్ అంటే 1 ఉన్నట్టు, క్వీన్ 1 ఉంటే రిటర్న్ ఫాల్స్ చేసే. ఇప్పుడు ఈ టెస్ట్ అంతా దాటుకొని ఇక్కడికి వచ్చిందంటే అక్కడ క్వీన్ లేనట్టే ఆ డయాగ్నల్స్లో, కాబట్టి రిటర్న్ ట్రూ చేస్తాం, రైట్? ఓకే, ఇప్పుడు డయాగ్నల్ టెస్ట్. ఇప్పుడు సేఫ్ ప్లేస్ నుండి మనం డయాగ్నల్ టెస్ట్కి వెళ్ళాం. డయాగ్నల్ టెస్ట్లో అది అక్కడ క్వీన్ ఉంటే రిటర్న్ ఫాల్స్ చేస్తుంది, క్వీన్ లేకపోతే రిటర్న్ ట్రూ చేస్తుంది, రైట్? అదొకటి చూసుకోవాలి మీరు. కోడ్ అంటే ఈ కోడ్ని పీసెస్గా చేసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు కరెక్ట్ క్లారిటీ వచ్చేస్తుందండి, రైట్? ఓకే, సేఫ్ ప్లేస్ ఇప్పుడు రిటర్న్ ఫాల్స్ చేస్తే ఇది రిటర్న్ ఫాల్స్ చేస్తుంది, ఇది రిటర్న్ ట్రూ చేస్తే ఇది రిటర్న్ ట్రూ చేస్తుంది, రైట్? ఇప్పుడు ఇదేం రిటర్న్ చేస్తుందో ఈ డయాగ్నల్ టెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను రో వైజ్గా చెక్ చేసుకోవాలి, కాలం వైజ్గా చెక్ చేసుకోవాలి, డయాగ్నల్స్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే డయాగ్నల్స్లో క్వీన్ ఉంటే నేను క్వీన్ పెట్టుకోకూడదు, రోలో క్వీన్ ఉంటే క్వీన్ పెట్టుకోకూడదు, రోలో క్వీన్ ఉంటే క్వీన్ పెట్టుకోకూడదు, కాలంలో క్వీన్ ఉన్నా కాలంలో క్వీన్ పెట్టుకోకూడదు, డయాగ్నల్లో క్వీన్ ఉన్నా క్వీన్ పెట్టుకోకూడదు, రైట్? ఈ చెకింగ్ అన్ని ఈ ఫంక్షన్ చేస్తుంది మన డయాగ్నల్ టెస్ట్ అనేది. సేఫ్ ప్లేస్ ద్వారా చేస్తుంది, రైట్? చేసిన తర్వాత సేఫ్ ప్లేస్ చేసింది కదండి ఇన్సర్ట్ క్వీన్ దగ్గర. సేఫ్ ప్లేస్, ఒకవేళ సేఫ్ ప్లేస్ అయితే అక్కడ క్వీన్ ఇన్సర్ట్ చేయి.
క్వీన్ ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ రోలో ఇన్సర్ట్ చేయి, రైట్. నెక్స్ట్ రోలో ఇన్సర్ట్ చేయలేకపోతే అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఈ లూప్ అంతా జరిగిపోయి అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ రిటర్న్ చేస్తే నువ్వు అక్కడ క్వీన్ అండూ చేసే 0 పెట్టేసి నెక్స్ట్ పాసిబుల్ దాంట్లో కంటిన్యూ చేసి నెక్స్ట్ పాసిబుల్ సెల్లో నువ్వు క్వీన్ని ఇన్సర్ట్ చేయి, రైట్. నెక్స్ట్ పాసిబుల్ సెల్లో క్వీన్ని ఇన్సర్ట్ చేయి, రైట్. అలాగా. ఓకే, ఈ టెర్మినేటర్ దగ్గరికి వద్దాం ఇప్పుడు. టెర్మినేటర్ అంటే ఏంటంటే మనము బోర్డు ఉంది కదా, ఈ బోర్డులో ఇక్కడ ఈ రోలో 1 ఉంది, ఈ రోలో 1 ఉంది, ఈ రోలో 1 ఉంది, ఈ రోలో 1 ఉంది. అంటే మన బోర్డులో ప్రతి రోలో 1 ఉంటే మనకు ఆన్సర్ అయిపోయినట్టే, అంతే కదండి. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ చూపిస్తాను. ప్రింట్ బోర్డు పక్కన పెట్టి ఇంట్రోలెక్స్. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చూడండి. ఒక్క నిమిషం. ఇక్కడ నేను బోర్డ్ని ప్రింట్ చేస్తా. ప్రింట్ BOARD, రైట్. చూడండి ఎగ్జిక్యూషన్ నెంబర్ ఆఫ్ క్వీన్స్ 4 ఇస్తా, రైట్. చూడండి ఇది చూడండి, ఇక్కడ అన్ని రోస్లో 1 లేదు, ఇక్కడ ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో లేదు, ఇందులో లేదు. ఇక్కడికి వచ్చేపాటికి చూడండి, ఇందులో లేదు. అంటే మనం టెర్మినేషన్ పాయింట్ కోసం చూస్తున్నామండి. ఇప్పుడు ఈ టెర్మినేషన్ పాయింట్ ఏంటండి, ఇందులో ఇక్కడ 1 లేదు, రైట్. ఈ టెర్మినేషన్ పాయింట్ చూడండి ఒకసారి. ఈ టెర్మినేషన్ పాయింట్లో మన లిస్ట్లో ఈ లిస్ట్లో 1 ఉంది, ఈ లిస్ట్లో 1 ఉంది, ఈ లిస్ట్లో 1 ఉంది, ఈ లిస్ట్లో 1 ఉంది. ఇక్కడ చూడండి లాస్ట్ లిస్ట్లో అసలు 1 లేదు. అంటే మన టెర్మినేషన్ పాయింట్ ఏంటండి, మన లిస్ట్లో ఏ ఒక్క లిస్ట్లో క్వీన్ లేకపోయినా, అంటే 1 లేకపోయినా మనకి అది టెర్మినేషన్ పాయింట్ కాదు. మన టెర్మినేటర్ కనుక బోర్డు తీసుకొని, ఇదిగోండి టెర్మినేటర్ బోర్డు తీసుకొని బోర్డులో ఉన్న ప్రతి లిస్టుతో ఇటరేట్ అయ్యి ఏ లిస్ట్లోనైనా 1 లేకపోతే 1 నాట్ ఇన్ ఎనీ లిస్ట్ దెన్ రిటర్న్ ఫాల్స్. ఒకవేళ ఈ ఫర్ లూప్ని దాటుకొని ఇక్కడికి వచ్చిందనుకోండి, అంటే ప్రతి క్వీన్లో 1 ఉన్నట్టే కదా. అప్పుడు ఈ F అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రతి క్వీన్లో 1 ఉందనుకోండి, 1 నాట్ ఇన్ రిటర్న్ ఫాల్స్, 1 నాట్ ఇన్ నెక్స్ట్ లిస్ట్ రిటర్న్ ఫాల్స్, 1 నాట్ ఇన్ నెక్స్ట్ లిస్ట్ రిటర్న్ ఫాల్స్, అన్ని రిటర్న్ ఫాల్స్ చేసేసి ఇప్పుడు ఈ F ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ F ఎగ్జిక్యూట్ అవ్వకపోతే కిందకు వచ్చేసి రిటర్న్ ట్రూ చేసేస్తుంది, రైట్. సో రిటర్న్ ట్రూ చేసేసి మనకి టెర్మినేటర్ ట్రూ అయిపోతుంది. ఇక్కడ టెర్మినేటర్ ట్రూ అయిపోతుంది. సో ఈ టెర్మినేటర్ ట్రూ అయిపోతే బోర్డుని రిటర్న్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ బోర్డుని రిటర్న్ చేసినా మనకి బోర్డు ఈక్వల్ టు ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే బోర్డు అనేది లిస్ట్ కాబట్టి. సో లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. అలాగా మనకి ఇన్సర్ట్ క్వీన్స్ దగ్గరికి ఆన్సర్ అనేది వస్తుంది. కానీ మనం ఆ రిటర్న్ చేసిన దాన్ని తీసుకోము, మనము డైరెక్ట్గా ప్రింట్ BOARDని తీసుకుంటాము, ప్రింట్ బోర్డ్ని తీసుకుంటాము, రైట్. ప్రింట్ బోర్డ్ అంటే ఏంటంటే చెప్తాను. అంటే బోర్డ్ అనేది ఇక్కడ ఏంటండి, మనం ఒక నేమ్కి ఇన్సర్ట్ చేసాం, అంటే అదొక నేమ్. ఆ నేమ్ని ఇక్కడికి పంపించాము ఇన్సర్ట్ క్వీన్స్కి. ఇక్కడ ఇన్సర్ట్ క్వీన్స్ ఏం చేస్తుందండి, ఇన్సర్ట్ క్వీన్ మ్యానిపులేట్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు లిస్ట్ కదా, లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్ ఆఫ్ పైథాన్. సో అంటే మనం అసైన్ చేసామనుకోండి దేనికైనా, ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 1 2 3 అన్నాం అనుకోండి. ఇప్పుడు సారీ అది L. నెక్స్ట్ డబుల్ L ఈజ్ ఈక్వల్ టు సింగిల్ L, రైట్. ఇప్పుడు డబుల్ Lని నేను మ్యానిపులేట్ చేసాను అనుకోండి, L ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ NRI అన్నాం అనుకోండి. ఇప్పుడు ప్రింట్ L చేస్తే ఏమైంది చూడండి, అంటే సింగిల్ L కూడా ఎఫెక్ట్ అయింది, రైట్. డబుల్ Lని మ్యానిపులేషన్ చేయడం వల్ల సింగిల్ L కూడా ఎఫెక్ట్ అయింది. అంటే ఈ అసైన్మెంట్ వల్ల ఈ రెండు నేమ్స్ ఒకే లిస్ట్కి పాయింట్ చేస్తున్నాయి. సో ఒకే లిస్ట్కి పాయింట్ చేయడం వల్ల ఒకదాన్ని మ్యానిపులేషన్ చేయడం వల్ల ఇంకోటి కూడా మ్యానిపులేట్ అయింది. సో ఇక్కడ మనకి ఫంక్షన్ కాలింగ్లో కూడా జరిగేది అదే అండి. నేను ఇక్కడ ఏం చేశాను, ఈ బోర్డుని ఫంక్షన్ కాలింగ్ చేశా. అప్పుడు ఈ బోర్డుకి ఈక్వల్ అయింది. అంటే ఈ రెండు నేమ్స్ పాయింటింగ్ టు ద సేమ్ లిస్ట్ కాబట్టి ఆ రెండు పాయింటింగ్ సేమ్ లిస్ట్కి పాయింట్ చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ బోర్డు మ్యానిపులేషన్ వల్ల ఇక్కడ లిస్ట్ మ్యానిపులేషన్ వల్ల ఆ లిస్ట్ అనేది ఇక్కడ ఉన్న బయట నేమ్కి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మనము
మళ్ళీ ఇక్కడ రిటర్న్ చేసుకుని ఇక్కడ నుండి బోర్డు తీసుకోవాల్సిన ఇక్కడ నుండి వాల్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ బయట నేమ్ కూడా మ్యానిపులేషన్ జరుగుద్ది. సో ఈ బోర్డుని ప్రింట్ బోర్డుకి పంపిస్తాం. ప్రింట్ బోర్డు కోడ్ కూడా ఒకసారి చూద్దాము. ప్రింట్ బోర్డు ఏమిటండి, ఓకే, ప్రతి లిస్ట్లో తీసుకుంటాము, ప్రతి లిస్ట్ని బోర్డుకి ఫర్కి ఇస్తాము, ఆ లిస్ట్ని దీనికి ఇస్తాము. ఏ నెంబర్ అయినా 1 వస్తే అంటే j = 1 అని ఇవ్వాలి. అలా ఇచ్చినా పర్లేదు, 1 అంటే ట్రూ కాబట్టి 1 వస్తే అక్కడ క్వీన్ని చూపించు, లేకపోతే హైఫన్ని చూపించు, డాష్ చూపించు లేదని, రైట్. ఓకే, ఇదంతా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానండి మీకు, రైట్. ఇది మన ఎంటైర్ కోడ్, రైట్. ఇది మన ఎంటైర్ 8 క్వీన్స్ ప్రోగ్రామ్ అండి. ఓకే, ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. ఓకే, జూపిటర్ నోట్బుక్లో నెంబర్ ఆఫ్ క్వీన్స్, రైట్, 8 క్వీన్స్ ప్రాబ్లం కాబట్టి ఇలా ఆన్సర్ వస్తుంది మనకి. ఒకసారి చెక్ చేసుకోండి. నో క్వీన్ అటాక్స్ ఎనీ అనదర్ క్వీన్, రైట్. ఓకే, ఇది మనకి సొల్యూషన్ ఫర్ 8 క్వీన్ ప్రాబ్లమ్స్. ఓకే, నాట్ ఓన్లీ ఫర్ 10, you can give 10 and so on, right. You can give 10, 12 and so on, right. ఓకే, ఇది రైట్. ఈ కోడ్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఈ వీడియో మీకు అందరికీ బాగా అర్థమై ఉండిద్ది అండ్ యూజ్ఫుల్ అయ్యిద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.